బందీ అష్టావక్రుల సంవాదం. బందీ యొక్క వాక్యాన్ని 3 ప్రవచనాల్లో చక్కగా మనం చేశాం. ఈ వాద ప్రతివాదములు అని వాక్యం మనం అంటున్నాం, కానీ ఇది సంవాదం. ఉక్తే వాక్యేచ ఉత్తరం మే బ్రవీమి, వాక్యస్య చ ఉత్తరం మే తే బ్రవీమి. ఉక్తే వాక్యేచ ఉత్తరం, ఉక్తే వాక్యే రెండు కూడా వచ పరిభాషణే ధాతు. ఒక పరిభాషణ చేస్తున్నారు. పరిభాషణ యందు పరిభాషణము, ఉక్తే వాక్యే ఉత్తరం మే బ్రవీమి. పరిభాషణ యందు పరిభాషణను నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా పరిభాషణను చెప్పు. ఉక్తే ఉత్తరం వాక్యం లేదా అట్ట గడ్డ కింద చేయబెట్టు కూర్చుంటే చక్కగా వినాలి. గడ్డం కింద ఎప్పుడు ఎవరు కూర్చున్నారు? రామచంద్రుడు అయ్యో ఇదేమిటి కూర్చున్నాడు. ఇప్పుడు మనకేం లేదు, చక్కగా చెప్పుకుంటున్నాగా. ఇట్లా ఉక్తి అంటే ఒక పరిభాషణలో ఉత్తరం వాక్యం, దానిలో నిరంతర పరిభాషణగా ఉన్నటువంటి నిరంతర ప్రవర్తన ప్రాప్తి పేరుకగా ఏది ఉన్నదో అటువంటి పరిభాషణను నేను చెప్తా. నువ్వు అటువంటి పరిభాషణ చెప్తే నేను బ్రవీమి, నేను పలుకుతా. నువ్వు కూడా అదే పలుకు అన్నా. నువ్వు చెప్పు, నేను అది చెప్తా. ఆ వాక్యంలో చాలా బిగువు చెప్పుకున్నాం. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇద్దరు వేదముల గురించి వాదన చేసుకుంటున్నారు. వాదనలో ఒకళ్ళు ఓడించాలి అన్నట్టుగా ఉన్నారు. అయితే వేదం గురించి వాదన చేసేటప్పుడు వేదంలోని వాక్యం ఒకటిన్నా ఉంటుంది, ఇక్కడ లేదు. అది చాలా గొప్ప విశేషం. వేదంలోని వాక్యం చెప్పకుండా ఏం చేస్తున్నారు? వేదం యొక్క ఉక్తం పరిభాషణ చెప్తున్నారు. అర్థమవుతుందా? అంటే ఏమి భాషణ చేస్తుందో అది చెప్తున్నారు. వేదమును చెప్పకుండా వేదం యొక్క భాషణ ఏం చెప్తుందో, అంటే ఏమి వ్యక్తం చేస్తుందో అది చెప్తున్నారు. దానికి ఉత్తరం వాక్యం బ్రవీషి, నువ్వు పలుకు అన్నాడు. అంటే దానికి నిరంతర ప్రవర్తనమైనటువంటి పరిభాషణ చెప్పాలి. ప్రతి దీనిలో వచ్చిన ప్రతి వాక్యంలో కూడా ఒక పరిభాషణ ఉంది, చెప్పడానికి ఒకటి వస్తుంది. దాని యొక్క నిరంతర స్వరూపాన్ని నువ్వు చెప్పు, నేను వింటా అని ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు వచ్చారు. ఆ విధంగా ఏక శబ్దం చేత బందీ లక్షణం, బందీ 4 లక్షణాలు చూపించారు. ఒకటేమిటిది అగ్ని, 2 సూర్య, తర్వాత దేవరాజ వీర, 4వదేమో ఈశ్వర శబ్దం. అక్కడ ఏక అనే అర్థం ఎంచుకున్నారు. అద్వయం అనేటటువంటి ఏకలక్షణం. ఇంకా ఈయనగతో ధాతు చేత ఏతి ప్రాప్తమైనటువంటిది ఏదో ఆ 2 అర్థాలు పలికేటట్లుగా అక్కడ చెప్పారు. ఇప్పుడు అష్టావక్రుడు ఒక శ్లోకం చెప్తున్నారు. ద్వావింద్రాగ్ని చరతౌ వై సఖాయౌ, ద్వౌ దేవర్షి నారద పర్వతౌ చ, ద్వావశ్వినౌ ద్వే రథస్యాపి చక్రే, భార్యాపతి ద్వౌ విహితౌ విధాత్రే. ప్రసిద్ధార్థం వీళ్ళట అంటున్నారు. ఇంద్రాగ్నులు మిత్రులు కలిసి సంచరిస్తారు. అట్లాగే దేవర్షులు పార్వత నారదులు,
పర్వతము నారదుడు ఇద్దరు కూడా దేవర్షులట. అశ్విని దేవతలు రథచక్రాలు దంపతులు ఇద్దరుగా బ్రహ్మచే సృష్టింపబడ్డారు. అశ్విని దేవతలు రథచక్రాలు దంపతులుగా ఇద్దరుగా బ్రహ్మచే సృష్టింపబడ్డారు. భార్యాపతి అని వస్తే దంపతులు అన్నారు. చేసి ద్వౌ విహితౌ విధాత్ర. విధాత్ర అంటే బ్రహ్మ అని అర్థం చెప్పారు. ఇప్పుడు ఈ అర్థం వేదంలో ఉంది. వేదం అంతా ఇది అర్థమవుతుందా లేదా? వేదాన్ని ఈ విధంగా అతను చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? బందీ ఇచ్చినటువంటి ఏకహ వాక్యానికి ద్వౌ అని అర్థం తీసుకుని చెప్తున్నాడు. ఏకహ శబ్దానికి ఎట్లాగైతే ఏతీతి ఏకహ అని పొందుట అని ఇంకా అద్వయం అని అర్థం ఇప్పుడు చెప్తున్నారు. అట్లాగే ద్వౌ దానికి దువ్రు సంబరణే ధాతుకి ద్వి అనే పదం వస్తుంది. దాని నుంచి ద్వౌ అని ఇట్లా మన సంస్కృత సంభాషణ అనే పుస్తకం మన మఠంలో దానిలో 1, 2, 3, 4, 5, 6, 7 అంటే సంఖ్యకి ఎట్లా వస్తుందో సంస్కృత పదం. 1వది 2వది 3వది 4వది 5వది 6వది అంటే ఎట్లా వస్తుందో అట్లా ఆ భిన్నం దానిలో చూపుకుంటూ వచ్చామన్నమాట. దానిలో కూడా కొన్ని చోట్ల నపుంసలింగం పలుకుతుంది, స్త్రీలింగం పలుకుతుంది, కొన్ని చోట్ల పుంలింగం పలుకుతుంది. అది ఎట్లా వస్తుందో అది కూడా పట్టికలోనే చూపించినట్టుగానే ఆ పుస్తకంలో చెప్పుకుందాం, ఎందుకంటే ఆ అవసరం వస్తుంది. అట్లాగే ఈ ద్వౌ ఇంద్రౌ ద్వావింద్రౌ అని వచ్చింది మనకు. ద్వావిమౌ పురుషం అట్లాగా ద్వౌ ఇమౌ పురుషం పోయి ద్వావిమౌ పురుషం ఎట్లా వస్తుందో అట్లాగే ద్వౌ ఇంద్రాగ్ని అన్నాడు. చరతో వై సఖాయౌ. ముందు ఈ దురు సంభరణే ధాతు చేసుకున్నారు. ఇందాక ఏక శబ్దానికి ఇణుగతవ ధాతు ప్రవర్తన. ఇక్కడేమో సంవరణే అన్నారు. సంవరణం అంటే బ్రీవర్ణే ధాతు అంటే ఆవరించుట, చుట్టివేయుట అని అర్థం వస్తుంది. నువ్వు పొందుట అని ఏది అన్నావో అది ఏం చేస్తుంది? ఇంకా అద్వైతం అని ఏదన్నావో, అద్వైతం అంటే రెండవది లేనిదని, ఆ రెండవది అనే పదము రెండుతో అర్థం రాలేదు, అది మారు రూపం అని మనం చెప్పుకున్నాం. దో శబ్దానికి కూడా మారు రూపం అని అర్థం. ఇక్కడ ఎట్లా చెప్పుకున్నారంటే దో శబ్దానికి అద్వైత పరంగా వేదపరంగా ఆవరించుట అని అర్థం చూపించుకున్నారు. ఏది ఏకమో అది ఆవరిస్తుంది. అంటే అన్నమది అన్యము అనేటటువంటిది అక్కడ పలకకుండా, అది అసలు గుర్తింపు రాకుండా, దానికి వ్యావహారికంగా కూడా పరిభాష లేకుండా, ఇక్కడ ముక్తే వాక్యే చెప్తున్నారు కదా, దానికి పరిభాషణ లేకుండా, రెండవదిగా పరిభాషణ లేకుండా దాన్ని చేస్తుంది అన్నారు. అంటే ఇక్కడ ఏకమును నాశనం చేస్తుంది అర్థం కాదు, అద్వైతమును నాశనం చేస్తుంది అర్థం కాదు. అద్వయం ఏముందో అది ఏం చేస్తుందంటే ఆవరిస్తుంది. పొందినది ఏదో అది ఏమవుతుంది? ఆవరిస్తుంది అన్నారు.
ఎట్లా ఆవరిస్తుందంటే దీనిలో కూడా మనం చాలా తమాషాగా ఆవరణం అనే మాట మనకి ఎట్లా ఉంటుంది, అట్లా వేసి అట్లా మూసినట్టుగా 8 సంఖ్య చూసారా, పైన 0 కింద 0. ఇప్పుడు తాను ఒక 0గా ఉండి, అంటే ఇది ఈ దో అనేది సంవరణ చేసేది ఒక 0గా ఉండి అది బయటని సంవరణ చేస్తుందా? తాను ఈ 0గా ఉండి బయటను మొత్తాన్ని కూడా అట్లా ఆవరించినగా చేసి ఒక బంతిగా తీసుకుంటుందా, ఒక గ్లో అట్లా తీసుకుని ఆవరణ చేస్తుందా? లేక తానే అన్నిటినీ ఒక రూపంలోకి తీసుకొని తన రూపంలోకి తీసుకుని తనే ఆవరించిన స్వరూపం అవుతుందా? ఇట్లా ఉన్న ఒక వ్యక్తి అన్నిటినీ ఆచ్ఛాదన చేయడం. ఇప్పుడు సూర్యుడు ఏం చేశాడు, తన కిరణముల చేత, తన వెలుగు చేత అంతా కూడా ఆచ్ఛాదన చేశాడు. ఇప్పుడు సూర్యుని యొక్క స్థానం ఏమి? తను ఆచ్ఛాదన చేసిన స్వరూపంలో తాను ఉన్నాడా, ఆచ్ఛాదనలో తాను ఉన్నాడా, దానికంటే బయట రూపంలో ఉన్నాడా? ఈ మాట ప్రశ్న ఎక్కడ వస్తుంది? భౌతికంగా ఊహించినప్పుడు వస్తుంది. ఇప్పుడు సూర్యుని ఒకవేళ భౌతికంగా తీసుకున్నప్పటికీ కూడా ఈ భేద బుద్ధి రాకూడదు. మళ్ళీ సూర్యుల్లో భేదం వస్తుందా అని ప్రశ్న వేసుకుంటే, ఎందుకంటే పైన అగ్నితో చేశాడు, సూర్య గనులు తీసుకున్నాడు, ఈ నలుగురితో కూడా పోల్చుకుని ఇట్లా చెప్పుకోవచ్చు కూడా. పైన నలుగురు ఏం చెప్పాడో నలుగురిని కూడా సూర్య తీసుకున్నాడు, సూర్య చెప్పుకుందాం, తర్వాత అగ్ని కూడా చెప్పుకుందాం. ఏ భూప్రపంచం అంతా కానీ, లేకపోతే ఏ సృష్టి అంతా కూడా ఈ సూర్యుని యొక్క వెలుగు చేత ఆచ్ఛాదన చేయబడింది అన్నాం. అంటే భౌతికంగా ఎంత పరమాణువు ఉన్నదో ఆ పరమాణువు కూడా సూర్యుని యొక్క వెలుగు చేత ఆచ్ఛాదన చేయబడింది. ఇది ఆచ్ఛాదన అనే పదంతో, అంటే సంభరణం అనే అర్థంతో తీసుకురావాల్సిన అర్థం ఏమిటంటే, తన బిగువుని విడిచి వెళ్ళదు. సూర్యుని యొక్క తేజస్సు కాదని ఏకో సూర్య సర్వభూతేషు గూఢ అని. సర్వభూతేషు గూఢ అంటే ఇప్పుడు ఆవరించేసింది అన్నాం అనుకోండి, మనం ఏమంటాం, ఇదంతా ఆవరించి ఉండొచ్చు కానీ లోపల నాది ఉందిగా, అక్కడ సూర్యుడేడి, భౌతికంగా చేసుకున్నప్పుడు అక్కడ సూర్యుడేడి అన్నప్పుడు ఎట్లా వస్తుంది? ఆవరణ అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, సూర్యుడు, అందుకనే పైన చెప్పాడు సూర్య సర్వమిదం విభాతి అన్నప్పుడు, అప్పుడు తను చెప్పిన దాన్ని ఇతను ఎట్లా తీసుకున్నాడంటే, మనం చెప్పుకున్నాడు సుప్రేరణ ధాతువుతే చెప్పుకున్నాడు. ఎప్పుడైతే సూర్యుడు ప్రేరణ స్వరూపంలో ఉన్నాడు, పొందాడు అన్నాం అనుకోండి, సూర్యుడు ప్రేరేపణ లోపల ఎప్పుడు పొందాడో ఆ ప్రేరణ ఏం చేసింది? ఇప్పుడు దీన్ని మొత్తం ఆచ్ఛాదన చేసింది. ఎక్కడుంది ఇప్పుడు సూర్యుడు? ఎక్కడున్నాడు? భౌతికంగా చెప్పుకున్నాడు సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, నభోమండలాలు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం. అదంతా నభోమండలం అంటే మరి చూపించాం. మనం ఎంత దూరంలో ఉన్నాం అనుకుంటున్నామో సూర్యుడికి, అది గోళం కనుక దానికి అవతల కూడా అంత దూరం. అది కేంద్రమైనప్పుడు, ఇది కేంద్రమైనప్పుడు ఇక్కడ ఇది ఆవరించింది ఎంత దూరం ఉందో అట్లాగే అవతల ఆవరించిన అంత, అంటే అది ఒక వ్యాసార్థంలాగా ఉండి ఎట్లా చేయబడిందో అట్లా అది ఆచ్ఛాదన చేయబడింది. సంవరణం ఎట్లా అంతటినీ ఆచ్ఛాదన చేయబడింది అని ఎట్లా అంటున్నాడు. ఇక్కడ సంవరణము అన్నప్పుడు ఒట్టి ప్రేరణతో ఆచ్ఛాదన చేసింది. ప్రేరణ కలిగి ఉండటం అనే మాట ఆచారం. ఎట్లా ఉంటుందంటే, ప్రేరణ అని ఇచ్చామనుకోండి, ప్రేరణ కలిగితే ప్రేరణను అవతలవాడు గౌరవించాడా లేదా అనేది ఒక ప్రశ్న రావచ్చు.
ఇక్కడే ఉంటున్నారంటే ఆ ప్రశంస లేదు, అది ఆచ్ఛాదన, తప్పి వేరే విధంగా ప్రవర్తించడానికి వీల్లేదు. అర్థమవుతుందా? అప్పుడు అది ద్వి అనే పదానికి వస్తుంది. అంటే ఇప్పుడు అది ద్వైతమా అద్వైతమా? అది ద్వైతంగా ఉండి చేసిందా అద్వైతంగా ఉండి చేసిందా అన్నాం అనుకోండి. ఇప్పుడు అద్వైతమునకు ద్వైతం అనేది మనం మారు రూపం అని చెప్పుకున్నాం. ఈ మారు రూపం ఏం చేసింది? అది నిజ రూపాన్ని పక్కగా నెట్టేసి తరలించింది, లేక నిజ రూపమునే ఆచ్ఛాదన చేసింది అని వాళ్ళు అందాం అనుకోండి. అట్లా అనుకోవడానికి వచ్చినప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు ద్వి అనే అర్థము పైన ఇదం సర్వమిదం విభాతి, సూర్య సర్వమిదం విభాతి అని ఎప్పుడన్నాడు. అట్లాగే ఆ ప్రకాశం ఎట్లా భాతి ప్రకాశింపజేస్తుంది, ఎట్లాగో లేక ప్రకాశిస్తూ తానే ప్రకాశిస్తుందో లేక ప్రకాశింపచేస్తుందో, అది ప్రకాశించుట విభాతి అంటే ప్రకాశించుట, ప్రకాశింపచేస్తుంది అని అర్థం వస్తుంది. అర్థమవుతుందా? ప్రకాశిస్తున్నది విభాతి అంటే ప్రకాశిస్తున్నది అని అర్థం. భాసయతి అంటే అది ఇక్కడ భాదీప్తో వేరు, భాస్రుదీప్తో వేరు. భాస్రుదీప్తో భాసయతి, భాతి, అవునా? అప్పుడు అది ప్రకాశింపచేస్తుంది అంటే అదే ప్రకాశిస్తుంది, ప్రకాశింపచేస్తుంది. అంటే తన ప్రకాశంతో చేరిన దాన్ని ప్రకాశింపజేస్తుంది. అర్థం? ఇప్పుడు దీపం వెలుగుతోంది, దీపం ప్రకాశిస్తుంది, ప్రకాశించి ఇక్కడ పుట్టిన అన్ని వాటినింటి కూడా ప్రకాశింపచేస్తుంది. ఎట్లా ప్రకాశింపచేస్తుంది? తన వెలుగుగా ప్రకాశింపచేస్తుంది. అర్థమవుతుందా? అట్లాగే ఇక్కడ ఏకహ లక్షణం ఒకటి, సూర్య లక్షణం ఒకటి. ఏకహ సూర్య సర్వమిదం విభాతి, ఒకటే సూర్యుడు సర్వమిదం విభాతి. ఇదన్నిటినీ కూడా విశేషంగా ఒక విశిష్టంగా తీసుకునేటట్లుగా భాతి ప్రకాశిస్తుంది అట్లా అంటున్నారు. అట్లాగే అది ఏమవుతుంది ఇప్పటికీ రెండుగా, అది ఇక్కడ దివి అంటే అర్థం కాకుండా ఎట్లాగో సంభరణగా, రెండుగానే కాకుండా సంభరణగా ఇదం సర్వం విభాతి. ఎందుకంటే ప్రేరణ చేసినప్పుడు ప్రేరణ చేసేది ఒకటి, ప్రేరణ చేయబడేది ఒకటి అన్నప్పుడు ఆ ప్రేరణ తాను తీసుకున్నట్టుగా ప్రవర్తిస్తుందా లేదా అన్న విషయం వస్తుందన్నమాట. ఆ భేదం ఒకటి రాకుండా దీన్ని ఏమంటున్నప్పటికీ సంవరణం చేసింది. ఇప్పుడు దానికి పరమాణు ఎట్లా ఉంటుంది, ఆటమ్ ఎట్లా ఉంటుంది, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్స్ ఉన్నాయి. అవి ఉండి ఏం చేస్తున్నాయి? ఏదన్నా షేరింగ్ ఎలక్ట్రాన్ వస్తే ఏం చేస్తుంది? తలుపు తెరిచి దాని తొందరగా లోపల రా, నువ్వు పోతావా, నువ్వు పో అని నెట్టేసి ఏం చేస్తుంది? మళ్ళీ తలుపు వేసేస్తుంది. తలుపు వేసేసి భద్రంగా. అర్థమైందా? అంటే ఈ ప్రేరణ అనేది ఎట్లా ఉన్నదంటే తన వశంలోకి ఉంది. ప్రేరణ చేశాం కానీ మనం దాన్ని గౌరవించలేదు, ఆనర్ చేయలేదు. అందువల్ల ఎట ప్రవర్తించాడు అన్న అంశం అక్కడ రాకుండా ఉండాలన్నమాట. ముందు అట్లాగే ఈ ద్విశబ్దము ఏకః ఏవ అగ్ని బహుధా సమిధ్యతి. అగ్ని బహుధా సమిధ్యతి. అగ్ని చెప్పుకున్నాం, బహుధా అంటే అంటే ధారణగా, బహుధా వృద్ధి పొందే ధారణగా అని అర్థం చెప్తున్నాం మనం. ధారణగా సమిధ్యతే అంటే వెలుగుతున్నది. ఈ విధ స్నేహని ఈ ఇంధి దీప్తవుతాదు. ఇప్పుడు వృద్ధి పొందేటట్లుగా వెలుగుతున్నది అగ్ని. అగ్ని అంటే చెప్పున్నాం కుటిలాయాం గతం, అంటే ఒక ప్రవర్తనకి ఎదురు కుటిల ప్రవర్తన వేయటం అన్నమాట. ఈ కుటిల ప్రవర్తన వేయటం అనే దీన్ని ఏం చేసింది? ఇది ద్వి అనేటటువంటిది సంభరణం చేసింది. అదే సంభరణం చేయటము అంటే ఎట్లా ఉంటుంది? అది మళ్ళీ దానికంటూ స్వేచ్ఛ లేకుండా చేసింది.
ఇప్పుడు ఈ పదాన్ని అట్లా వేదమునకు ఉన్నటువంటి సప్త దర్శనాలు ముందు తీసుకుంటే అప్పుడు బాగా తెలుస్తుంది. సప్త దర్శనం ఎట్లాగూ ఉనికి సత్లక్షణం అన్నమాట మొదటి. ఇప్పుడు ఉనికి ఏం చేసింది? కుటిలమునకు కుటిలం వేసింది. ఎట్లా వేసిందంటే కుటిలం అడ్డం వేసి ఎదిగేటట్టుగా చేసింది. ఎట్లా ఎదిగేటట్టుగా? కుటిలముగా ఎదిగేటట్టు. అంటే లేమికి ఉనికి ఎదురు వేసింది. అంటే చేసి ఉనికిగా ఎదిగేటట్లు ప్రకాశించింది. ఉనికిగా ఎదిరేటట్టు ప్రకాశింపచేసింది అని ఆ అర్థాన్ని తీసుకున్నాడు బంది చెప్పిన వాక్యంలో. అది ఏకహ అన్నాడు, ఏకహ ఏవ అన్నాడు. అదే ప్రాప్తము, అదే అద్వైతము అన్నాడు. ఇప్పుడు అది ద్వౌ చెప్పినప్పుడు అంటే దురు సంవరణే ధాతువు చెప్పినప్పుడు ఆ ఉనికి ఏం చేసిందంటే ఈ అగ్ని చేసినటువంటి దీనికి ఆ ప్రక్రియని సంవరణం ఆవరించినట్టుగా చేసింది. అదే ఎట్లా ఆవరించినట్టుగా చేసింది అంటే ఇక్కడ మళ్ళీ బహుధా అన్నప్పుడు ఇట్లా ఎదిగేటటువంటి ధారణగా వెలుగుతూ ఉన్న దాన్ని ఏం చేసింది? ఆ వెలుగుట అనేటువంటి దాన్ని ఏం చేసింది? సంవరణగా చేసింది. ఈ సంవరణగా చేయటం ఎట్లా వస్తుంది? అప్పుడు ఉనికికి భిన్నంగా ఏదైనా అనుకుని ప్రవర్తించినప్పుడు ముందు అది పోయి ఏం చేస్తుంది? ఉనికి అంశంగా ముందు ఆవరణ చేస్తుంది. ఆ అగ్ని యొక్క బహుధా సమిధ్యతే అనే దాన్ని అది ఏం చేస్తుంది? ఉనికి అంశంగా పోయి ఆవరణ చేస్తుంది. ఉనికి అంశంగా ఆవరణ చేస్తుంది. ఆవరణ చేసి ఏం చేస్తుంది? అక్కడితో అది విడిచిపెట్టదు. అవునా? అదే ప్రేరణ కలిగిందిగా చేస్తుంది. అట్లా వదిలిపెట్టకుండా దాన్ని ప్రేరణ అదే కలిగినట్టుగా చేస్తుంది. ఏది ఉనికియే ప్రేరణ కలిగినట్టుగా చేస్తుంది. దాన్ని మళ్ళీ ఆ ప్రేరణని ఉనికి యొక్క ఆవరణగా చేస్తుంది. అదే అరిహంత దేవరాజ అన్నారు. అరిహంత శబ్దానికి ఎట్లా చెప్పును? అరి అంటే ప్రవర్తనగా హింసాగతి ప్రవర్తన అనాత్మఖండన ఆత్మప్రశంస ప్రవర్తనగా ప్రతి ప్రవర్తనను ప్రవర్తన ఖండన ఆత్మప్రశంసగా చేస్తుంది. అట్లా దేవరాజ అంటే అట్లా ఆ 16 ఎన్ని కళలు ఉన్నాయో 10 దేవలక్షణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవలక్షణాలని కూడా ఆ విధంగా ప్రకాశింపచేస్తుంది. ఆ ప్రకాశమును ఏం చేస్తుంది? ద్వి అన్న లక్షణము ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు ఏమవుతుందంటే అది వేరే విధంగా ప్రవర్తించడానికి వీలేదు. ఇప్పుడు ఈ 2 3 తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? అదే అవుతుంది. పితృణాం ఈశ్వరశ్చ యమ. యమ అంటే యమ ఉపరమే ధాతు. అంతేనా? ఉపరమే అంటే నిరంతర ప్రవర్తనగా క్రీడ అనేది ఏం చేస్తుందంటే రక్షణకు ఈశ్వరం అంటే నియామకం, రక్షణకు నియామకం చేస్తుంది అనేది ఇది చెప్పినప్పుడు ఈ రక్షణకు నియామకము అన్న అంశాన్ని
ఈ ఉనికి ఏం చేస్తుంది ఇప్పుడు ఆవరిస్తుంది. అంటే కొన్ని పొందుట అద్వయము అన్నదిగా ఏవేమి ఎట్లా జరిగిందో అదంతా కూడా ఇప్పుడు ఏ రూపంలో వెళుతుంది, ఆవరణ రూపంలోకి వెళుతుంది అనమాట. ఆ ఆవరణ రూపం వెళ్ళినప్పుడు దానిలో ఉన్న విశేషం ఎట్లా అంటే, ఎప్పుడైతే ఉనికికి అది ఉనికి అంశం ఆ ఆవరణ రూపంగా ఎట్లా వెళ్ళిపోయిందో అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఆ చైతన్యవంతం చేసుకోవటంలో ఎప్పుడైతే ఉనికి అనే అంశం పోయి దాన్ని ఆవరించిందో, చైతన్యవంతం కూడా ఉనికికి ఆవరణ, ఉనికికి చైతన్యమే, అంతకంటే వేరే వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందా? ఉనికికి ఆవరణయే చైతన్యమేగా అని ఆ ఉనికి అంశంతో అది ఎట్లా చేస్తుంది, ఆవరణ చేస్తుంది. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఆవరణలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈ ఏకశబ్దంతో ఎన్ని చెప్పాడో అవన్నీ ఆవరణలో ఉన్నాయి. అర్థమైందా? దేని యొక్క ఆవరణ, ఉనికి యొక్క ఆవరణ. ఆ ఉనికి యొక్క ఆవరణ అంటే ఆవరణగా ఉన్నది కనుక ఈ ఇంత విశేషంలో కూడా అది చైతన్యవంతం. ఆవరణ ఎట్లా ఉంటుంది, ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటంలో ఎట్లాగైతే ఇక్కడ పొందుట అనే దాంతో బిగించిందో, అద్వయంతో బిగించిందో, అద్వయమును ఆవరణ చేసి అద్వయంగానే చైతన్యవంతం చేసుకోవటం. అద్వయంగానే చైతన్యం. చైతన్యం ఎట్లా ఉంటుంది, తనకు ప్రకాశం కావటం అనేటటువంటి మళ్ళీ ఉంటుంది. ఆ ప్రకాశంలో కూడా మళ్ళీ ఇట్లా అగ్ని, సూర్య, అరిహంత, దేవరాజ, వీర, ఆ తర్వాత మరి పితృణాం యమ, ఈశ్వర అన్నటువంటి అంశములు ఉన్నాయో అవన్నీ కూడా సంభరింపబడి, దీని చేత ఉనికి చేతనే సంభరింపబడి, ఉనికి చేతనే సంభరింపబడి, ఇవన్నీ ఉనికి ఆధారంగా ఉంటే ఉనికి చేతనే సంభరింపబడి సంవరణం అయి అట్లాగే చైతన్యవంతమై అట్లాగే ప్రకాశమై దర్శనములు అదే రూపంలో ఉంటుంది. ఇక్కడ మాట ఎట్లా చెప్పుకుంటున్నాము, సప్త దర్శనములకి ఏకలక్షణంతో చెప్పినటువంటివన్నీ ఎట్లా ఉంటుంది, అవన్నీ సంభరణ చేత, సప్తదర్శనములు సంభరణ చేత తమకు తామే ఆవరించుకున్నట్టుగా చేసుకున్నవి ఆవరణలో తను ఉంటాయి, కానీ అది బయటికి వెళ్ళటం అనే విశేషం లేదు. భౌతికంగా అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఈ సృష్టి మండలం యావత్తు ఒక గోళం ఉంటుంది. అది గోళంలోనే ఉంది. ఈ గోళం అంటే మనకి ఎట్లా వస్తుంది, గబుక్కున ఒక బంతిలాగా మనం ఊహించుకుంటాం. అందుకని దాని బంతి అని చెప్పలే, మండలం అన్నారు. మరి భూషణ మరి భూషాయాం దాని పేజీ మరి భూషాయాం అంతే కదా. భూషణ చూడు, భూష अलंकार. మరి భూషణ అలంకార పర్యాప్తి వారణేషు అలంకార. కనుక ఇక్కడ మనం సంవరణం అని ఎట్లా ఉంటుందంటే, ఏది ఇందాక చెప్పినటువంటి ఏకలక్షణాలకి సప్తదర్శనాలు వస్తాయి. ఇంకా సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే సప్తదర్శనములతో ఏకలక్షణంగా ఎట్లా ఉన్నదో
అదంతా కూడా ఎట్లా ఉంటుంది, అది సంవరణం చేయబడినట్టుగా, అంటే ఆవరింపబడినట్టుగా. ఇప్పుడు ఆవరణ అంటే దాన్ని చెప్పుకున్నాము, మొత్తం అంతా దాన్ని మనం ఎట్లా ఒక గోళంలాగా గోళాకృతిలో అనుకుని దానిలో ఇమిడి ఉన్నట్టుగా, అది మనం భౌతికంగా ఊహించుకున్నట్టుగా కాకుండా ఏదేది అద్వయంగా ఉండదో అదంతా కూడా ఎట్లా ఉంది, మండల రూపంలో భూషణమై సంవరణమై ఉన్నదన్నమాట. ఆ ఉండటంలో ఆ దోవ అనేది, అంటే ఆవరణం అనేది, సంవరణం అనేది ఎట్లా ఉంటుందో మళ్ళీ నానట్లేదు. ఇక్కడ ఏక అంటే పొందుట, అద్వైతం అనేది ఎట్లా ఉంటుందో ఈ సంవరణం అనేది ఎట్లా ఉంటుందో చెప్పుకుంటున్నారు. అది ద్వావింద ఇంద్రాగ్ని చరతో వై సఖాయో. ఇక్కడ చెప్పడం మాత్రం ఇవన్నీ ద్వివచనంలో చెప్తున్నారు, రెండు అన్నట్టుగా, ద్విశబ్దానికి రెండు అర్థం తీసుకున్నట్టుగా కాదు చెప్తున్నా. వచ్చినప్పటికీ కూడా ఇది ఏక, మళ్ళీ ఈ త్రీ శబ్దం కూడా దాని తగినట్టుగా మళ్ళీ ఇది వచనం అంతా అట్లాగే వస్తుంది. ఇప్పుడు ఈ ద్వివచనంలో చెప్పినట్టుగా ఇది బహువచనంలో వచ్చినట్టుగా అట్లా ఈ నాలుగు అవన్నీ కూడా అన్ని బహువచనంలోనే వస్తాయి. అది ఏకవచనంలో వస్తుంది, ఇదేమో ద్వివచనంలో వచ్చినట్టుగా మనకు చూపిస్తున్నప్పటికీ కూడా మనం గుర్తించవలసింది ఎట్లా ఉందంటే, దో ఇంద్రాగ్ని, ఆ వచనము శబ్దానికి కానీ శబ్దార్థమునకు కాదు. అర్థమవుతుందా? ఎట్లా కానీ శబ్దార్థమునకు కాదు. దీన్ని మనం ఉపమానం చెప్పుకున్నాము. భార్య అంటే స్త్రీలింగ పదం, మరి అది మళ్ళీ కళత్రం అంటే నపుంసకలింగం, దార అంటే పుంలింగం. మూడు అర్థాలు చూపిస్తుంది. ధృవిదారణే దార శబ్దానికి, అంటే చీల్చుతుంది కనుక భార్య అన్నాడు, చీల్చుతుంది కనుక దార. ఏం చీల్చుతుందంటే ఇంట్లో రాసి రంపాలు పెడుతుందని ఇట్లా అర్థం కాదు. అర్థమైందా? కళత్రం అంటే మరి కళ శబ్ద సంఖ్యానం అట్లా అర్థం చేసుకొని, భార్య అంటే భరణీయ ధాతు, మరి భార్య అనేమో స్త్రీలింగము, దారేమో పుంలింగము, కళత్రం నపుంసలింగం అయితే మూడు లింగాల వేషాలు వేస్తుంది మా ఆవిడ అంటే. ఈ అర్థాలు ఇది కాదు. అర్థమైందా? అక్కడ భార్య భరణే, భార్య శబ్దానికి భరణే అర్థం ఎట్లా ఉంటుందో, విధారణే అర్థం ఎట్లా ఉంటుందో, కళత్ర శబ్దానికి శబ్ద సంఖ్యానం అనేది ఎట్లా ఉంటుందో ఆ అర్థంతో ఉండటమే అక్కడ. మరి భార్య కాదు అది, ఇది కాదు, ఏముంటుందో ఏ తత్వం చెప్పదలుచుకున్నారో ఆ తత్వము నాకు ఈ మూడు లక్షణములు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ మూడు లక్షణములు కలిగింది అర్థం. ఆ మూడుని ఈ పదము తీసుకున్నప్పుడు ఒక చోట స్త్రీలింగంలో, ఒకసారి చోట పుంలింగం, ఇంకో చోట నపుంసలింగంలో వచ్చింది. అంత మాత్రం చేత ఆ ముగ్గురు వేరు కాదు. ఎవరు అడిగినట్టుగా నీకు స్త్రీలింగ భార్య ఉందా, పుంలింగ భార్య ఉందా, నపుంసలింగ భార్య ఉందా అంటే ఎట్లా ఉంటుంది? లోకల్లో ప్రశ్న వేస్తేనే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో అంత ఎబ్బెట్టుగా ఉంటుంది మనము పదముండు తీసుకుని భార్యతో చెప్పాలంటే. భార్య అంటే అది ఒక గుణం, దార అనేది ఒక గుణం, అర్థమైందా? కళత్ర అనేది ఒక గుణం. నీకున్నది ఎవరు? ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి, భౌతిక రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొచ్చేసి ఆ గుణములతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు మరి ఆ భౌతిక రూపంతో మాట్లాడుతున్నావా? అర్థమవుతుందా? ఇది మనం చాలా గుర్తించవలసిన విశేషం. ఎందుకంటే భాషని మనం తీసుకుని, ఎందుకంటే భాషతో వచ్చింది చెప్పబడుతున్నది, అంత మాత్రం చేత భాష దీన్ని మింగేయదు. అందుకని ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస, వాక్కు ఎక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుందో అప్రాప్య మనసాస, మనసు కూడా తిరిగి వచ్చేస్తుంది. అంటే వ్యవహారం తిరిగి వచ్చేస్తుంది. ఎట్లా తిరిగి వచ్చేస్తుందంటే, ఇప్పుడు మనం చేస్తున్నాం, ఒక విషయం చేస్తున్నాం అనుకున్నప్పుడు ఏమొస్తుంది? అక్కడ తన గుర్తింపు ఒకటి ఉంది, విషయ గుర్తింపు ఒకటి ఉంది.
ఆ విషయ గుర్తింపు వస్తుందంటే అప్రాప్య మనసా సహ, అది దాని ఏ గుణములతో, ఏ నామరూప క్రియా గుణములతో వచ్చిందో వాటిని పొందలేక ఆ విషయము అంతేనా వెళ్ళిపోతుందట. ఎందుకు వెళ్ళిపోతుంది? అక్కడ పొందగలిగింది అంటే ఏమీ లేదు కనుక. దాన్ని పొందడానికి ఎవడన్నా కూర్చున్నాడు కూడా వాడికి కూడా అందకుండా వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? అవి లేకుండా ఏది పొందుతాడో అదే పొందుతాడు. యతః వాచ, వాచ అంటే పరిభాషణము నివర్తంతి. అప్రాప్య, తమను పొందలేదు, విషయం ఎట్లా ఉంది, విషయం తన్ను పొందలేదు, విషయము ఎవరు ప్రేరేపణ చేశాడో వాడిని కూడా పొందలేదు, వెళ్ళిపోయింది. అర్థమవుతుంది. కనుక ఈ ద్వివచనము ఇవన్నీ కూడా మనం భాష వరకే గౌరవం, కానీ ఇక్కడ చెప్పబడే అర్థానికి కాదు. ఇక్కడ దో ఇంద్రాగ్ని అన్నారు. ఇంద్రాగ్ని అంటే ఇంద్ర చ అసౌ అగ్ని చ, అది సమాహారం. ఇంద్రాగ్ని ఎందుకు పలికిందని అంటే, ఇంద్రాగ్ని అనే పదం ఎట్లా వస్తుందంటే ద్వివచనంలో అగ్నౌ అగ్ని అగ్నయ, అట్లా ఆ దీని పదంలో అగ్ని అనే పదం వచ్చింది. ఇది భాష, అర్థమైందా, వ్యాకరణం. ఇది ఒక అర్థాన్ని చెప్తుంది. ఏమర్థం చెప్తుంది? ఈ ఇంద్ర అగ్ని అనేటటువంటిది సఖాయౌ చరత, సఖాయౌ చరత, సఖా సఖాయౌ, సఖా బహువచనం, అవునా. సఖా శబ్దానికి ఏం చెప్పడం? సమాన ఖ్యాతి, సమాన ఖ్యాతి ఎత్ర, లేకపోతే యస్య, అట్లా. ఎక్కడ సమాన ఖ్యాతి, ఖ్యాతి అంటే ఏమిటి? ఖ్యా ప్రకథని, చెప్పబడుట, సమానంగా చెప్పబడుట. సమానంగా చెప్పబడుట అనే పదంలో కూడా మరి పాడిని తపస్సులో సమానం అంటే రెండు ఒకటే అని మనం ఒకటి చెప్పామనుకోండి. ఆయన ఎటు తీశాడంటే, అంటే రెండింటినీ పోల్చి ఒకటి అంటే, ఈ రెండింటికి దేనితో పోల్చి ఒకటి? ఏదో ఒక అంశం తీసుకొని ఆ అంశంతో పోల్చి రెండు ఒకటి అంటారు. అర్థమైందే. ఉదాహరణకి రాముడు అయోనిజుడు, సీత కూడా అయోనిజ. ఇద్దరు ఎట్లా సమానమైనారంటే, అయోనిజ అనే ఒక లక్షణం తీసుకొని అయోనిజతో పోల్చి ఇద్దరు కూడా సమానమైనారు. అవునా. అక్కడ పోల్చి అని మనం తెలుగులో చెప్పుకున్నాం. శబ్ద సంఖ్యానం, సమహ శబ్దానికి శబ్ద సంఖ్యానం అన్నమాట. ఇద్దరిని ఒక లక్షణంతో పోల్చి తెప్పితే, ఒకే లక్షణంతో పోల్చినప్పుడు వికలం కాకుండా ఉండాలి. అంటే ఆ పలుకుకి అన్వయానికి తగనిదిగా ఉండకూడదు. వికలం కాకూడదు, కలం కావాలి. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు లోకంలో ఎట్లా ఉంటుంది? మనందరం సమానం అన్నాం అనుకోండి, ప్రాణులందరూ సమానం అన్నాం అనుకోండి. అప్పుడు ఎట్లా సమానం అని పోల్చుకోవాలి అంటే, అందరూ జీవభావం చేత సమానం. అర్థమైందా? అయితే అది ఇంకో దాని చేత అది కొట్టేయబడుతుంది, వికలమవుతుంది. జీవభావం ఉంటే జీవభావం ఎదిగేదే కనుక అది ఎదిగేది కానీ తరిగేది కానీ. ఎదుగుట తరుగుట అన్నటువంటి వ్యస్తవ్యస్తంతో పోల్చబడిన వాళ్ళు అని అర్థం. సమ అవైకల్య, అక్కడ వికలం లేదు. ఎట్లా వికలం లేదు? ఇద్దరు అస్తవ్యస్తంలో ఉన్నవాళ్ళు అని చెప్పడంలో వికలం కాదు. అంటే వాళ్ళు ఎట్లా మనం ఎట్లా పలికిస్తున్నామంటే, అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళే. అర్థమైందా? దేనిలో? తను తాను గ్రహించడంలో, తను తాను తీయటంలో అనుగ్రహించడంలో. కనుక వీడు జీవుడే, వాడు జీవుడే.
అయితే అస్తవ్యస్తమైనటువంటి వాళ్ళతో కూల్చుకున్నటువంటిది చేసి సమానము వికలము అన్నాం అనుకోండి. అంటే ఏమిటి? అక్కడ ఆ, ఆ, వికలం అవైకల్యే. వికలం కాకుండా అంటే తప్పకుండా వికలం కావట్లేదు వాడు. అంటే వాడు వికలమే అయినారని అర్థం. శ్రమ అవైకల్యే అన్నప్పుడు అవైకల్యం అంటే వికలము కాకుండా ఉండాలి. వీళ్ళు ఎట్లా ఉన్నారు? వికలమయ్యే ఉన్నారు కనుక అక్కడ సమం కాదు. జీవులు ఇద్దరు జీవులే అన్నారు అనుకోండి, వికలం కాదు. అది ఎట్లా ఉంటుందంటే అందరూ కూడా ఒకే తరగతి పిల్లలు అన్నాం అనుకోండి. ఒకే తరగతి పిల్లలు అంటే ఆ తరగతితో పోల్చుకుని ఒకటే అన్నాం. ఆ తరగతి ఎట్లా ఉంది అంటే ఆ తరగతితో పోల్చుకోవడం తరగతి యొక్క స్వరూపం ఎట్లా ఉంది అంటే అది మళ్ళీ అస్తవ్యస్తంగా దాటడం కావచ్చు. దాటడం ఎట్లా దాటుతున్నాడు? ఒకడేమో ర్యాంకుతో దాటుతున్నాడు, ఇంకోటేమో అత్యవసర మార్కులతో దాటుతున్నాడు. తరగతి శబ్దానికి మళ్ళీ నిశ్చలత్వం లేదు. ఉంటున్నారా లేదా? తరగతితో పోల్చి సమానం ఉన్నాం, కానీ తరగతి అనే శబ్దానికి నిశ్చలత్వం లేదు. అట్లాగే అందరూ సంస్కార స్వరూపులే అన్నాం. ప్రాణులన్నీ సంస్కార స్వరూపులే అన్నాం. అంటే అక్కడికి ఏదో సమం చెప్పేసినట్టుగా చూపించాం, కానీ సంస్కారం స్వరూపం ఎంత ఉంది? ఎంత చేస్తే అంత. దానికి నిశ్చలత్వం లేదు. అంటే దేంతో పోల్చుకుని మనము వికలము అనేటటువంటి కలము వికలము. కలము అంటే శబ్ద సంఖ్యాలు, వికలం అంటే వ్యతిరేకం. వ్యతిరేకం కానిది అవైకల్యం, అవికలం, అది సమానం. కనుక ఇద్దరిని ఏం చేశామంటే తరగతితో సమానం చేశాము. అంటే తరగతితో పోల్చుకుని వికలం కాకుండా వాళ్ళు ఇద్దరు వికలం కాలేదు. ఉదాహరణకి ఈయన ఏడ్చేవాడే, ఆయన ఏడ్చేవాడే, ఏం భేదం లేదన్నాం అనుకోండి. ఇద్దరు సమానం. అయితే ఇద్దరు సమానం ఎట్లా ఉంది? వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడికి ఎందుకు ఏడుస్తున్నాడు, వాడు ఎంత ఏడుస్తున్నాడు, వీడు ఎంత ఏడుస్తున్నాడు. అది ఎట్లా ఉందంటే అట్లా పలకరించినప్పటికి కూడా అది వికలమే పలుకుతుంది, కానీ అవికలమును పలకటం లేదు. అర్థమవుతుందా? కనుక ఎక్కడ శ్రమ అవైకల్యే, వికలం కాకుండా ఉంటాడు ఎక్కడ పలుకుతుందంటే కేవలం ఉనికి స్వరూపాన్ని ఏకశబ్దానికి ఎక్కడ చెప్పాడో సరిగ్గా అట్లయిగా ఆవరించి చెప్పగలిగితే, అందుకని సమాన ఖ్యాతి అన్నాడు. ఇప్పుడు ఆవరణలో సమాన ఖ్యాతి ఏమంటున్నారు? ద్వౌ ఇంద్రాగ్ని చరత వై సఖాయ. ఆవరణ చేసి ఆవరణలో సమాన ఖ్యాతి స్పష్టంగా చెప్పగలిగినటువంటి విధంగా, స్పష్టం అంటే వికలం కాకుండా చెప్పేటట్టుగా. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కలము వికలము అవికలము. చెప్పండి. అకలం సమాన ఖ్యాతి. అకలం కాకూడదు, అవికలం. కలము వికలము అవికలం. చెప్పండి. అవికలం. అవికలం కాకుండా ఉండాలి. అవైకల్యం ఉన్నప్పుడు అవికలం కాకుండా ఉండాలి. అట్లా ఆవరించాలి. ఎవరు? ఆ ఏక లక్షణంలో ఎంత దాన్ని సచ్చిదానంద లక్షణముల్ని ఎట్లా చెప్పారో అర్థమైందా? ప్రాప్తి కానీ అద్వైతంగా కానీ చెప్పారు. ఆ లక్షణానికి మొత్తం ఆవరణ ఎట్లా ఉండాలి అంటే ముందు ఎట్లా చూపిస్తున్నారు అక్కడ? సఖాయో ఒక అర్థంతో చూపించారు, తర్వాత దేవర్షి అర్థంతో ఇంకో చూపించారు, ఇంకో చక్రే అర్థంతో చూపించారు. అవునా? ఇప్పుడు ఇక్కడ సఖాయో అంటే ఏం చెప్పను? అవికలం కాకుండా, అంటే వికలము కాకుండా, వికలము కాకుండా, అవికలం అంటే వికలం కాకుండా అట్లా ఆవరింపబడాలి. అట్లా ఆవరించడం ఎట్లా చేస్తుందంటే ద్వౌ ఇంద్రాగ్ని చరత సఖాయో. అవి అవికలం కాకుండా ఉండే విధంగా ఇంద్రము అగ్ని అనేటటువంటివి ఏం చేస్తుంది? చరత గతి భక్షణం. అంటే అవి ఏం ప్రయోగం చేసినాయంటే ఇందాక ఈ అగ్ని శబ్దాన్ని కూడా వాడాడు. అగ్ని
బహుధా సమిధ్యతే. అగ్ని అన్నప్పుడు ఏం చెప్పిన కుటిలమునకు కుటిలం ఎదురు వేసి ఆ ఎదురు చేత దాన్ని వృద్ధి పొందించుకుంటూ ధారణ వృద్ధి పొందించుకుంటూ ప్రకాశించింది. ఇప్పుడు ఏం చేస్తుంది అగ్ని ప్రవర్తించి ప్రవర్తనను తీసుకునేటట్లు, అగ్ని ప్రవర్తనను కాదు, చరత అగ్ని ప్రవర్తించి ప్రవర్తనను తీసుకునేటట్లుగా సమాన ఖ్యాతిగా వికలం కాకుండా. ఇంకా ఇంద్ర శబ్దం కూడా అట్లా అన్న. ఇప్పుడు ఈ విధంగా ఇద్దరిని ఇంద్ర అగ్ని అని చెప్పుకున్నారు. మనకు పురాణ ఇతిహాసంలో ఎట్లా ఉంటుంది? అగ్ని గొప్పవాడా, ఇంద్రుడు గొప్పవాడా? ఇంద్రుడు. దేవలోకానికి అధిపతి ఇంద్రుడు. అగ్ని ఒకానొక దేవత. అర్థం వస్తుందా లేదా? అయితే అది మనం పర్సానిఫై చేసి, అంటే ఒక వ్యక్తిగతంగా ఒక రూపం చూపించి ఒక మనిషిని చెప్పినట్లుగా మనకు అట్లా ఉంటుంది. అది దేవలోకానికి అధిపతి అన్న అంశం ఎట్లా ఉంటుంది? దేవలోకం అంటే అది ఈ దర్శనం అవునా? ఇప్పుడు దేవ చరత, ఇద్దరు చరతో ఇద్దరు దేవ చరత ప్రవర్తిస్తున్న వాడే అర్థం. అట్లాగే అగ్ని చరత అన్నారు. అంటే ఇదేమో క్రీడా విజిగీష అన్నటువంటి దేవలక్షణాలతో ప్రవర్తిస్తూ ఇది ఏం చేస్తుంది? సఖాయో అంటే వికలం కాకుండా ఉండేటి విధంగా చెప్పబడింది. అంటున్నారా? ఎట్లా వికలం కాకుండా ఉండేటట్లుగా చెప్పబడింది. ఈ క్రీడా శబ్దానికి విజిగీష ఇవన్నిటికీ వికలం కాకూడదు. ఏది వికలం కాకూడదు? సచ్చిదానంద స్మృతి వికలం కాకూడదు. వేద శబ్దానికే సచ్చిదానంద దర్శనం. అర్థమవుతుందా లేదా? వేదం అంటేనే సచ్చిదానంద దర్శనం. కనుక ఆ సచ్చిదానంద దర్శనము సఖ్య లక్షణం అన్నమాట. ఆ సఖ్య లక్షణం చేత ఎట్లా ఉన్నది? అది ప్రవర్తిస్తున్నది. అంటే ఇక్కడ ఏమవుతుంది? సచ్చిదానంద లక్షణమే ప్రవర్తిస్తున్నది, వేరే విధంగా చేయటానికి వీల్లేదు. ప్రవర్తిస్తున్నట్టుగా ఉండి ఏం చేస్తుంది? ఇది సచ్చిదానందముల యొక్క క్రీడ, సచ్చిదానంద విజిగీష, సచ్చిదానంద వ్యవహారము అట్లాగే ప్రవర్తిస్తుంది అన్నమాట. ఆ ప్రవర్తిస్తున్నది అది ఎట్లా ఉంది? ఇంద్ర అగ్ని. ఇంద్ర శబ్దానికి ఇది పరమేశ్వరీయ ధాతు, అంటే పరమ ఈశ్వరం. ఈశ్వర శబ్దానికి ఈష్టి అంటే నియామకం చేయటం. ఇంకా పరమ శబ్దానికి కూడా పాలన పూర్ణం. అంటే ఏది నియామకమో ఏది పాలన పూర్ణమో దాన్ని ఎట్లా చేస్తుంది? సంభరణ చేస్తుంది. అంటే మనం క్రీడా అని ఒక పదం తీసుకుందాం అనుకోండి. ఎందుకు చెప్పడానికి వచ్చి క్రీడా అని ఒక పదం తీసుకుందాం అనుకోండి. ఆ పదమునకు మనం అంటే ప్రవర్తన అన్న పదం తీసుకున్నప్పటికీ అది బయట ఇంకో రూపానికి వెళ్ళటానికి వీల్లేదు. అదేవిధంగా అదేమొస్తుంది? ఇంద్ర శబ్దానికి ఇది పరమేశ్వరి అని చెప్పుకున్నాం. అంటే అక్కడ నియామకం చేస్తుంది. దీన్ని నియామకం చేస్తుంది? పాలన పూర్ణమే నియామకం చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? కుటిలమునకు కుటిల ఎదురని నియామకం చేస్తుంది. అవుతా? అంటే ఆ ఇంద్ర లక్షణము ప్రవర్తిస్తోంది ఇక్కడ కిరణ ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇంద్ర లక్షణమే విజిగీషలో ప్రవర్తిస్తుంది. ఇంద్ర లక్షణమే వ్యవహారంలో ప్రవర్తిస్తుంది. ఇంద్ర లక్షణమే ద్యుతి స్తుతి ఇట్లా ఇక్కడ మద అన్నిట్లో ఇంద్ర లక్షణం ఎట్లా పలుకుతోంది? వికలం కాకుండా, అంటే సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా కాకుండా. ఎట్లా అవుతుంది? సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా కాకుండా. ఇది ప్రథితం. సచ్చిదానంద స్మృతిని ప్రథితం, దీనికంటే వేరుగా కాకుండా ప్రవర్తిస్తుంది.
అవునా? ఇంకా అది ఎట్లా ప్రవర్తిస్తుంది, వేరుగా కాకుండా ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో అగ్ని ఏం చేస్తుందంటే, వేరుగా అయితే ఆ వేరుగా కుటిలమును, ఇది కుటిలమని కుటిలమునకు కుటిలి వదిలేయటం అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంద్ర శబ్దానికి ఆత్మ ప్రశంస అందాం అనుకోండి, అగ్ని ఏం చేస్తుంది, అనాత్మ ఖండన. చరత రెండూ కలిసి ప్రవర్తిస్తున్నాయి. ఇక్కడ సంభరణలో, అవునా? ఎందుకంటే ఏకహ శబ్దము పొందుట, ప్రాప్తి, అద్వయం అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, అద్వైతంలోనే ఉన్నాం. అయితే ఎట్లా ఉంది, అద్వైతము జారిపోయింది, మారు రూపానికి వెళ్ళిపోయింది అన్నాం. ఈ మారు రూపానికి వెళ్ళిపోయింది అని అన్నప్పుడు కూడా మనం మారు రూపంలోకి జారిపడిన స్వరూపంలో ఉన్నామా, అద్వయంలోనే ఉన్నామా? సృష్టి ఎట్లా ఉన్నది అని చెప్పడానికి ఈ రోజున సృష్టి ఎట్లా ఉంది, మనం అందరం జారిపోయి ఉన్నట్లుగా మనం అనుకున్నప్పటికీ ఆ గ్రహింపు ఏముందో అది సృష్టి అంశం కాదు. అర్థమైందా? అదంతా కూడా భ్రాంతి. ఎవరికి భ్రాంతి? అనుకోవటానికి భ్రాంతి, గ్రహింపుకు భ్రాంతి కావచ్చు, కానీ గ్రహించిన వాడు అని అర్థం. చరత, చరప్రాణి, ప్రాణి ఎవరున్నాడు అనుకుంటున్నాడు, వాడు సఖ లక్షణించే సమాన ఖ్యాతి చేత వాడు చరత ఏం చెప్పినాడు, ఆవరింపడ్డాడు. దేని చేత ఆవరింపడ్డాడు? అద్వైతం చేతనే ఆవరింపడ్డాడు. అర్థమైందా? అద్వయము ఆ విధాన్ని విధంగా ఆవరించింది అన్నమాట. అద్వయం కంటే భిన్నంగా లేదు. అంటే అద్వయం లేక భిన్న, అద్వయం అనేది ఒక ప్రవర్తనకు వస్తే ఎట ప్రవర్తనకు వచ్చింది, ఏకలక్షణం చేత ప్రవర్తన ఇరుకగా ప్రవర్తనకు వస్తే ఆ ప్రవర్తనగా వచ్చిన దాన్ని సఖిలక్షణంగా సమాన ఖ్యాతిగా, అంటే సమాన ఖ్యాతి అంటే ఈక్వల్ అని అర్థం చెప్పదు, మళ్ళీ కూడా వికలం కాకుండా ఉండేటట్టుగా. అద్వయం ఎట్లా ప్రవర్తిస్తుందో అది మళ్ళీ వికలం కాకూడదు, అది వికలం కాకుండా ఉండేటట్టుగా ప్రవర్తనను తీసుకోవటం కూడా. మనం ఎట్లా అనుకుంటున్నప్పుడు గుర్తింపు లేక అది ఇంకోటి ఏదో తీసుకుని చస్తున్నా అనుకుంటున్నావు, చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. ఏమంటా? చచ్చిరా చావటానికి వీల్లేదు. ఎట్లా సఖాయ వికలం కాకుండా, అట్లా చచ్చిపోతున్నానని గ్రహింపు నీకు ఉన్నప్పటికీ కూడా దాన్ని కానికుండా అద్వయము ఉండి ఆ అద్వయాన్ని ఏం చేస్తుంది, ఆవరిస్తున్నది. అంటే నీ అద్వైత భావం కూడా ఆవరింపబడి ఉన్నది. అద్వయం నీ భావానికి జారిపోయేటట్టుగా లేదు. అంటున్నారా లేదా? ఎట్లా ఏం అద్వైతం, నీ మొహం అద్వైతం, నేను ద్వైతం అయినాగా అంటే ఏడైతివి అంటే అద్వైతులు ఎక్కడైనా, ద్వైతం ఎక్కడైనా నువ్వు కాలేదే. అందుకని ఈ రోజున నువ్వు ఎట్ట ఉన్నప్పటికీ కూడా నువ్వు అనుకోవటంలో దానికి జరిగిపోయి, విషయాన్ని ఎట్లా అనుకున్నావు, నిన్ను కూడా అట్టే అనుకున్నావు. నిన్ను సరిగ్గా అనుకుంటే విషయాన్ని సరిగ్గా అనుకుంటావు, నిన్ను సరిగ్గా అనుకుంటే విషయమే లేదు. ఇన్ని మాటలు మనం ఎక్కడ చెప్పగలిగామంటే అద్వయం అనేటటువంటి నీలో ప్రవర్తిస్తున్నప్పుడు అద్వయం అనేటటువంటి ఎట్లా వచ్చింది, అది ఆవరింపబడింది వస్తుంది, ఆవరణతో వస్తుంది. అద్వయం అనేది ఆవరింపబడి వస్తుంది. అంటే దానికి అద్వయ ప్రవర్తనకి మళ్ళీ భేదం లేదు. అంటే ఇప్పుడు అద్వయం గొప్పదా, దానికంటే ఆవరించింది గొప్పదా అంటే ఇట్లా పోల్చే స్వరూపం అది కాదు, ఒకదానికి ఒకటి పోల్చుకునే స్వరూపం కాదు. అద్వయం ఎట్లా ఉన్నది అంటే అది ఆవరింపబడినది, అంటే దానికి ఇంకో ప్రవర్తన రావటానికి వీలు లేకుండా ప్రవర్తిస్తుంది ప్రవర్తనకు వచ్చేటప్పటికి. అవునా? ఆ ప్రవర్తన మళ్ళీ అద్వయం ప్రవర్తించిన, ద్వైతం ప్రవర్తించిన ఇవి ప్రవర్తన. అదే దానికి స్మృతి ఎట్లా, సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతి కనుక ఇది వేదం.
అవునా? దీనికి ఎట్లా వచ్చింది? ఇందాక చెప్పుకున్నాం అరిహంత అని చెప్పినప్పుడు ప్రవర్తనకు హనహింసాగతి, అవునా? హింసాగతి, ప్రవర్తనకు హింసాగతి. ప్రవర్తనలో హింస ఒక అక్షరం ఉంది, ఒకటి ఉంది, అంశం ఉంది, గతి అంశం ఉంది. అనాత్మ ఖండన, ఆత్మ ప్రశంస ఎటు చెప్పుకున్నాము. అక్కడ హంత అనే పదం ఎటు చెప్పారో, అది హంత అని చెప్పారు. అట్లాగే ఇక్కడ సఖాయాచరత, దానికి ఇక్కడ ఇంద్రాగ్ని అని ఎప్పుడు చెప్పారు, ఇంద్రుడు అని ఎప్పుడు చెప్పారో అక్కడ ఆత్మ ప్రశంస వస్తుంది. అగ్ని వచ్చేటప్పటికి అనాత్మ ఖండన, అది ఆవరింపబడి వస్తున్నది అన్నారు. వేదం ఏమని చెప్పింది? ఏకలక్షణం చూపించింది అన్నారు. ఏకలక్షణం ఆవరింపబడి వస్తుంది. అర్థం చేసుకుందాం. వచ్చాడు, చెయ్యి వేస్తున్నాడు, ఆ చెయ్యి వేసి వాడు పడుతున్నాడు, వాడు పట్టేటటువంటి ఆ చెయ్యి ఎట్లా వస్తుంది? చెయ్యి ఆవరించే పట్టుతో వస్తుంది అని ఎట్లా అంటాము అంటే తన వశమును తప్పించి అవతల ప్రవర్తన వెళ్ళటానికి వీల్లేదు. అద్వయ ప్రవర్తనకి వేరే ఉండటానికి వీల్లేదు. అట్లా ఆ అద్వయం అనేటటువంటి ఏక అనేటటువంటిది ఆవరింపబడి వస్తుంది. అర్థమవుతుంది. ఇంకా కుటిలమునకు కుటిలం దేనిలో ఉంటుంది? మళ్ళీ క్రీడకు కుటిలమునకు కుటిలం, అవునా? అది కుటిలం అంటే అది అక్కడ ఏముంటుంది? అనాత్మ ఖండన. ఇది పరమేశ్వరి అంటే ఇది ఎట్లా వస్తుంది? సచ్చిదానంద స్మృతుల్ని ఎట్లా పూర్ణగా నియమిస్తుంది. కుటిలమును ఖండించి పూర్ణగా నియమిస్తుంది. అందువల్ల ఎట్లా ఉంటుందంటే జారిపోయినాడు అందాం అనుకోండి. ఈ జారిపోవటం అనేది ఎట్లా ఉంటుంది? ఒక క్రీడ చేత జారిపోతాడు. అర్థమైంది? ఒక క్రీడ చేతి జారిపోతున్నాడు అన్నప్పుడు కూడా ఆ క్రీడ ఏం చేస్తుంది? అది జారిపడిపోకుండా ఉండేటటువంటి ఒక లక్షణంతోనే తీసుకుంటున్నాడు. అర్థమవుతుందా? దానికి ఇది జోకు చెప్పుకుందాం, 2 జోకులు చెప్పుకుందాం. ఆ జోకులు ఎట్లా ఉన్నాయంటే, ఏం చేశాడు? మామూలు పోటాడుకున్నారట. పోటాడుకొని మామూలు వదిలించుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడట. అర్థమైందా? వెళ్ళిపోయి ఎక్కడో దిగిపోయి ఏదో ఊర్లో దిగేశాడట. దిగేటప్పటికి మామ ఎదురైనాడట. అది ఎట్లా ఎదురైనాడంటే, ఈయనేమో డబ్బాల్లో ఎక్కి వస్తే ఆయనేమో ఇంజిన్లో దిగాట. అంటే ఎవరు ముందు దిగినట్టు? ఇద్దరు ఒకటేసారి దిగారు. బండి ఆగితే కదా దిగాల్సింది. బండి ఆగడం అంటే ఇంజిన్ ఆగినా బండి డబ్బా ఆగినా ఒకటే కదా. కానీ ఎట్లా ఉంది? వాడు ఎప్పుడైతే ఎదురు వచ్చాడో ఎట్లా ఉంది? ముందు దిగినట్టుగా అని ఎట్లా అర్థం ఉండదు అంటే, మామూలు వదిలించుకోవాలంటే కాలేదని ఎట్లా ఉండదు. అట్లాగే మరి తండ్రిని వదిలించుకోవాలనుకున్నాడు అనుకోండి. తండ్రి అయితే చచ్చిపోయినాడు, కానీ వీడు ఎవరబ్బాయి అంటే ఏం చెప్పాలి? అర్థం అవుతుందా? వదిలించుకునేటట్లేదు. భార్యని విడాకులు ఇచ్చే వదిలించుకున్నాడు అనుకోండి. వదిలించుకున్నప్పుడు ఎట్లా అవుతుంది? మొదటి భార్య తర్వాత ఇంకో భార్య వస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇవి 2వ భార్య. అర్థమవుతుందా? అంటే వ్యవహారంలోనే ఏది వదిలించుకుందామని ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అక్కడ వదలలే. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ క్రీడ, ఇవన్నీ కూడా తనకు ఎట్లా స్వరూపాలు. తండ్రి అన్నావా ఇవన్నీ. అందుకనే పితాహం అస్య జగత, మాతా ధాత పితామహ, మాతా ధాత అన్నీ ఇక్కడ. ఇంకా మరి పతి పత్ని అన్నీ అంటే అన్ని అర్థం ఏమిటంటే, అవన్నీ లోకంలో వ్యవహారంలో ఎట్లాగైతే తాను ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా వాటిని వదిలించుకోలేడు. ఎట్లాగో అంటే ఎట్లాగో వాళ్ళు భౌతికంగా వాళ్ళు పోయినప్పటికీ కూడా వాళ్ళతో తనకున్న సంబంధాన్ని తాను విడిచిపెట్టలేడు. ఎట్లాగో
అట్లాగే నువ్వు ఏదో వేరుగా భౌతిక రూపంతో విడిగా విడిపోదాం అనుకున్నప్పటికీ కూడా నీవు ఈ లక్షణాలతోనే వస్తావు నువ్వు. అంటే వేరే విధంగా ప్రవర్తించాలంటాడు అనుకోండి, అయినా నీ ప్రవర్తన క్రీడ అన్న అంశము డిక్టేటెడ్ బై సచ్చిదానంద స్మృతి చేత. అర్థమవుతుందా? నీ ప్రవర్తనలో వేరేగా జయించాలనుకున్నావు అనుకోండి, ఆ జయించుట అనే అవసరం దీంతో పోల్చే వచ్చింది. అట్లా ఏమైంది? అది దీనికంటే వికలం కాకుండా జయించుట అంటే సచ్చిదానంద స్మృతితో చేతనే అన్నది వికలం కాకుండా, అన్నటి అద్వైతము వికలం కాకుండా, అద్వైతం వికలం కాకుండా, అద్వైతము అగ్ని లక్షణం చేత, సూర్య లక్షణం చేత, అరిహంత దేవరాజ లక్షణం చేత, మరి ఈశ్వర లక్షణం చేత వికలం కాకుండా ప్రవర్తనలో తరుముకుంటూ వస్తుంది. ప్రవర్తనకి ఏ రూపం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రవర్తిస్తూ నేను ప్రవర్తిస్తున్నా, మా నాయన కొడుకుని కాదు నేను ప్రవర్తిస్తున్నా అనటానికి ఈ లోకంలో ఎక్కడ గుర్తింపు ఉందా? తప్పించుకోవాలి ప్రయత్నం చేస్తున్నా కూడా ఏమవుతుంది? తన నీడను తను తప్పించుకోలేకుండా, ఎందుకు దేహం కదా భౌతికం, తన నీడను తాను తప్పించుకోలేకుండా ఎట్లా ఉన్నాడు? ఇవన్నీ నీడలు. ఈ నీడలు తప్పించుకోలేకుండా ఎట్లా ఉన్నా అనుకుంటున్నావో, ఇదే అట్లాగూ నీడని తప్పించుకోలేదని నీకు ఎట్లా చూపించడంలో అని భౌతికం చూపిస్తే ఏం చేస్తుంది? నీడని ఎందుకు తప్పించుకోలేకపోయినావు అంటే నీ ప్రవర్తన అంతా కూడా నీకు నీడ. అర్థమైంది? నీడ ఉండాలి. అసలు నీడని తప్పించుకోలేకపోతున్నాను అంటారు అనుకోండి. నీడ యొక్క స్వరూపం ఏమి? నీడ యొక్క స్వరూపం ఎప్పుడు ఉంటుంది? ఒకటి నిజమైంది ఉంటే, అంతేగా, నిజమైంది ఉంటే నీడ వస్తుంది. నిజం లేకపోతే నీడ ఎట్లా వస్తుంది? అది వెలుగు లక్షణం. అర్థమైంది కదా? నిజమైంది ఉండి నిజమైన దాన్ని వెలిగిస్తూ ఉంటే దాని వెలుగులో కనపడకుండా మనకు వెనకకి దాగినట్టుగా, తన కనబడకుండా ఉన్నట్టుగా ఏముంటుందో అది నీడంటాడు. ఛాయాతపయోరివ బ్రహ్మలోకి అన్నారు. అర్థమవుతుందా? కనుక ఆ విధంగా మన తరిమి వెంటాడినట్టుగా ఉంటుంది. ఏది ఉంటుంది? తన సంవరణ అద్వైతము ఆ విధంగా ఆవరింపబడి వస్తుంది నీ దగ్గర. మంచి వాక్యం. ఇదివరకు అంతవరకు అద్వయం గురించి చెప్పుకున్నావు, కానీ అద్వయము ఆవరింపబడి వస్తుంది. నువ్వు విశిష్ట అద్వైతి అనుకున్నా, ద్వైతి అనుకున్నా, నువ్వు ఏ కోతి అనుకున్నా సరే, నువ్వు అద్వైతం చేత ఆవరింపబడిన కోతివే నువ్వు. అట్లా అంటే చెప్పలం, అద్వైతం చేత ఆవరింపబడినటువంటి చెప్పలం నేను, అంతేగాని అద్వైతాన్ని కాదని ఎట్లా అంటావు? అద్వైతాన్ని ఎప్పుడు చెప్పాడు? ద్వైతం ఎప్పుడన్నాడంటే ఆ దేవుడు వేరు, ఆ దేవుడు వేరంటే ఆ దేవుడిని పెట్టుకున్నావు, కానీ ఆ దేవుడిని వేరు తప్పకుండా నువ్వు వేరే ద్వైతమైనాడు. కానీ తనతో మాట్లాడే అస్మద్ భాగ్యం లేదే. అస్మద్తో పోల్చుకున్నప్పుడు ఈ ద్వైత భిన్నత్వం రాదు, విశిష్ట అద్వైతం లేదు, ఇన్ని భావం లేవు. తను ఎప్పుడు వేరు చేసుకున్నాడో, ద్వైతంగా వేరు చేసుకున్నాడో అప్పుడు అన్నీ వస్తాయి. ఆ వేరైన దానికి వస్తాయి ఇవన్నీ ఆవాలని, తనకేం రావు మళ్ళా. అర్థమవుతుందా? తను ఏమనుకుంటాడు? గొప్పగా ఇప్పుడు అనుకుంటాడు, ఏం చేశారు? తిరుపతికి పోటీగా తెలంగాణలో ఒక ఇది కట్టాలి, పుణ్యక్షేత్రం కట్టాలి, అంతేనా? ఇప్పుడు దానికి నన్ను ఆశ్రయించాడు ఎవరు? ముఖ్యమంత్రి. ఎవరిని ఆశ్రయించాడు అనుకుంటున్నాడు ఒక విశిష్టాద్వైతి. అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక చూసుకున్న తడాక అని కడుతున్నాడు. ఆయన్ని పొగుడుతున్నాడు, ఈయన కడుతున్నాడు.
అంత చేసి అంత గొప్పతనంగా చేసింది ఎవరు? నేనే అంటాడు చివరికి. ఇప్పుడు ఎవరు విశ్వామిత్రుడు కూడా ఏం చేశాడు? సృష్టికి ప్రతి సృష్టి దీనికి స్వర్గానికి ప్రతి స్వర్గం చేస్తారని ఏం చేశాడు నహుషుడు కోసం అని చేసి ఇంకో ఏం చేశాడు? దాన్ని త్రిశంకు స్వర్గం అన్నాడు. ఎంతైనా త్రిశంకు స్వర్గం, నిజంగా స్వర్గం కాదు. కానీ ఇవి ఈ బయట ఆవరణ చేత వేరవుతుంది. బయట ఇచ్చినటువంటి దానికి ఉన్న విలువలు ఒక క్షేత్రంగా చేసే విలువకు వేరును చేసే రెండు సమానం అనే మాట నువ్వు గుర్తిస్తే అది అది దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఆయన దిగిపోయింది దాని పోయేటి యాదగిరి నరసింహస్వామితో తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అంతే. వీళ్ళేమనుకుంటున్నారు? ఆయన మా విశిష్టాద్వైత దేవుడు, ఈయన కూడా మా విశిష్టాద్వైత సమానం అయిపోయిందిగా. దానికి ఈ అట్టహాసం చేసి సమానం అని చూపించాలి అని దీనిలో అర్థం ఎట్లా ఉంది? అక్కడ నువ్వు ఎంత చేసినప్పుడు కూడా అంతమంది తీర్థయాత్రలు చాలామంది రావటం పోవటం అంతా జరుగుతుంది అనుకుంటాం అనుకో. ఈ రావటం పోవటం వాళ్ళ వల్ల యాదగిరి నరసింహస్వామి గొప్పతనం చెప్పాలి. దానివల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామికి గొప్పతనం చెప్పబడుతుందా? అర్థమవుతుంది అని ఎట్లా అనుకుంటున్నాము. అట్లాగే భిన్నత్వము వెళ్ళిపోయి అద్వైతానికంటే వేరుగా అయిపోయి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను అద్వైతానికి భిన్నంగా వెళ్ళడు. ఎందుకంటే అద్వైతము అనేటటువంటి తనతో పోల్చి తన స్వామి ఒకటే. దానిలో ఎక్కడ చూపిస్తున్నాడు? మళ్ళీ తాను వ్యావహారికంగా నేను ఒక సన్యాసిని, ఒక మతానికి అధికారిని, నేనేదో గొప్పగా చేశాను చూసుకో అని అట్లా ఈయనట్టు అనుకుంటున్నాడు. అట్లాగే ఇప్పుడు నేను ఒక ముఖ్యమంత్రిని, మరి అది ఎవరో చేశారు, ఎవరో ముఖ్యమంత్రి చేశాడో ఏం చేయలేదు, తనంతా స్వతः సిద్ధమైంది. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను ఒక విశ్వామిత్రుడిని, ఇప్పుడు నేను ముఖ్యమంత్రునిగా దీన్ని ఒక పెద్ద ఇది ఏమంటారు దాన్ని, పిల్గ్రిమ్ సెంటర్ అంటారు, ఒక తీర్థాన్ని చేస్తాను. అర్థమవుతుంది. అది కేసరిగుట్ట వస్తే వాడు యాదగిరిగుట్టను చేసినంత మాత్రం చేత తెలంగాణ ప్రజలందరూ పవిత్రం అయిపోతారా? తిరుపతి ఉన్నంత మాత్రం చేత ఆంధ్రాలో ప్రజలందరూ పవిత్రమైనారా? అంటే ఎవరితో గురించి మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు ప్రజాపతి అయినటువంటి వాడు, మరి ముఖ్యమంత్రి అంటే ప్రజాపతి అంతే కదా. మరి ప్రజలకి ఇట్లా శ్రేయస్సు దాంతో పూర్చి మాట్లాడటానికి ఏం చేయాలో అది చెప్పకుండా మీరందరూ పిల్గ్రిమేజ్ పోవటానికి ఎట్ట పోవాలి, ఎట్లా తిరుపతి పోతారో ఇక్కడి నుంచి ఆడి పోకరి గీడికే సావురి అంటే పోకుండా ఉంటారా? కాకపోతే అక్కడికి పోకుండా ఇక్కడ మళ్ళీ ఇక్కడ పోయినా ఇక్కడ పోతే ఆయన అక్కడికి పోలేదు, ఆయన కొడతాడేమో అని ముందు అక్కడికి పోయి ఇక్కడ రావాలన్నా, లేకపోతే ఇక్కడ పోయి అక్కడ పోవాలన్నా అంటే అది మళ్ళీ పెద్ద ఇంకోటి. ఏమైనా సరే అక్కడికి ముందు వేసి వచ్చింది, తర్వాత ఇక్కడికి వస్తుంది. ఏమిటో అన్నీ గోవాలనే. అర్థమవుతుందండి. కనుక అద్వైతం ఎట్లా వస్తుంది? ఆవరింపడుతుంది. అద్వైతం ఎట్లా ఆవరింపడుతుంది? నీ భయ విస్మయ ఎట్లా ఇంకా ఎటువంటి లక్షణాలతో నువ్వు ఎటువంటి గుణాలతో ప్రవర్తించినప్పటికీ నిన్ను విడిచిపెట్టవు. సుఖమైనా దుఃఖమైనా సరే నిన్ను విడిచిపెట్టవు. సుఖం ఎవరికి కావాలి? నాకు కావాలి. దుఃఖం ఎవరికి అక్కర్లేదు? నాకు అక్కర్లేదు. అంటే అక్కర్లేదన్నా నాకే, కావాలన్నా నాకే. అర్థమవుతుందా? ఇట్లా మనం ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఒక మతమే కానీ, ఒక విషయమే కానీ, శత్రుత్వమే కానీ, మిత్రత్వమే కానీ, ద్వంద్వములతో ఏది చెప్పుకున్నప్పటికీ కూడా
అది ఏం చేస్తుంది, అద్వైతానికి భిన్నంగా ఉండదు అన్నమాట, ఆవరిస్తుంది. ఎట్లా ఆవరిస్తుంది, ఏం చేత ఆవరిస్తుంది, సమాన ఖ్యాతి చేత ఆవరిస్తుంది. అర్థమవుతుంది, సమాన ఖ్యాతి అంటే నువ్వు ద్వైతంగా వెళ్ళినప్పుడు కూడా సమాన ఖ్యాతి చేత అద్వైతం వెళ్ళి దానికి ఆవరిస్తుంది. అంటే నీ ప్రవర్తన అద్వైత ప్రవర్తనయే కానీ ద్వైత ప్రవర్తనగా జరగదు. ఎట్లా జరగదు అంటే, ప్రవర్తన అంటే బయట చూస్తున్నాడు కనుక జరిగి చూపించాగా అంటాడు, జరిపి చూపించారుగా అంటాడు. ఏం జరిపి చూపించావు, తనతో పోల్చుకో. అర్థమవుతుందా? ఇది నిన్న ఆ పుస్తకం నిన్న ఇచ్చాను, వశిష్ఠ గీతలో కాలం తోటి అట్టిగా కాలం. ఒక పండితుడు కాలం అనంత ప్రవాహం అని, కాలము దయామయి, కాలము నిర్ణయ కాలం అనంత ప్రవాహం, కాలం ఘనీభవించిన గండశీల, కాలం చైతన్య విరసితం, కాలం జడం, కాలం జననం, కాలం మరణం, కాలం ఒక వైచిత్రి, ఒక విస్మయం, కాలం ఒకప్పుడు అనుభవం, కాలం మరొకప్పుడు స్మృతి అని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం నింపేశాడు కాలం గురించి. అసలు కాలం అంటే నేను చెప్పలేదు అంటే అదేదో చాలా గొప్పది ఉంది, అది ఇట్లా అయిందంటే అది దయామయ అయిపోయింది, అది మళ్ళీ అది ఇంకో జడమైపోయింది, ఇంకోటేమో జననం అయిపోయింది, ఇంకోటి మరణం అయిపోయింది, ఇంకోటేమో ఇంకా చైతన్య విలసితం అయిపోయింది. పితాహం అస్య జగత మాతా తాత, ఇంకా గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం దివ్యం తపామ్యహం అహం వర్షం నిగృహ్ణామి ఉసృజామి. వర్షమును నేనే వదులుతున్నా, నేనే బిగేసుకున్నా అంటే అదేదో టైరనీ లాగా ఉంది, డిక్టేటర్షిప్ టైరనీ లాగా ఉంది. నేనెవరు తెలిస్తే ఆ నేను ఎవరంటున్నారు, ఎవరు నేనంటున్నారో నేను కూడా నేనంటున్నాను. మనం భగవద్గీత చెప్పేది నేనని ఒకడు అంటున్నాడు. ఇప్పుడు ఆ నేనెవరు, అది అద్వైతం. అవునా? ఆ అద్వైతాన్ని ఎట్లా ఆవరిస్తుందంటే, ఆ అద్వైతాన్ని వేరే విధంగా నువ్వు ప్రవర్తింపచేసినప్పటికీ కూడా అద్వైతమే అక్కడ పలకాలి అని ఆవరిస్తుంది. ఆవరణార్థం అది. ఈ శబ్దాన్ని చూడండి ఎంత బాగా చెప్పాడు. అర్థమవుతుందా లేదా? మరి చెప్పుకున్నాము అని అని ఎట్లా అనుకుంటాడు, విషయ దృష్టితో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎట్లా అన్నాడు అక్కడ, తపామ్యహం, నన్ను గుర్తిస్తే నేనే తపస్సు, లేకపోతే నేను వేరే. వర్షమును కురిపించుట ఆపుట నేనే చేస్తున్నా అంటాడు. నన్ను గుర్తిస్తే వర్షం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. వర్షం నన్ను గుర్తిస్తే బాధ లేదు, గుర్తించకపోతే బాధ ఉంది. అద్వయం ఇట్లా వెంటాడుతుంది. అద్వయం వదిలిపెట్టావు కనుక ఈ భిన్నత్వం ఏడిపిస్తుంది. ఆ భిన్నత్వం ఎట్లా ఉంది, నన్ను పట్టుకుంటే ఆ భిన్నత్వంలో భేదం లేకుండా నేను కల్పించుకున్నావు, భేదాన్ని కల్పించేటువంటి అవసరం లోపల లేకుండా చేస్తుంది. చరత అట్లాగే ఇప్పుడు కాల శబ్దానికి శబ్ద సంఖ్యానం అర్థం చెప్పుకున్నావు అనుకోండి, అప్పుడు కాలం దయామయి. ఎంత దయ కలిగింది నీకు, నువ్వు పలికించుకొని అన్వయం చేసుకున్న స్వరూపం. అవునా? అంతకంటే నీకు ఇంకా ఆదుకునేటటువంటి రక్షణ ఇంకా అక్కర్లేదు, తెలిసిపోయింది నీకు. ఎంత దయామయి అంటే ఏదో ఎవరి వల్ల వచ్చింది అనుకున్నటువంటిది నేను పలికించుకున్నది అన్వయం చేసుకున్నదే అనుకున్నాడు అనుకోండి, ఆ శత్రువులు అందరూ చచ్చిపోయినారు, వెంటనే చచ్చిపోయినారు. అర్థమైందా?
మరణం కూడా తను పలికించు అన్వయం చేసుకుందే మరణం అనే మాట. అంటే మరణం ఇంకో రూపం లేదన్నమాట. ఈ రూపాలు ఏం చెప్పండి, ఇవన్నీ వేరే రూపం కాదు, తను అన్వయించుకొని పలికించుకుంది. ఆ ఒక్క మాట ముందు చెప్తే ఇదంతా దీనికి ఎంత విలువ ఉంటుంది. ఆ రాసిన ఆయన పేరు ఉంది చూసావా కింద, వీడు కూడా కాలమే. తనను కర్తగా పలికించుకొని అన్వయం చేసుకున్నాడు. అన్నీ పలికించుకుని అన్వయం చేసుకున్నవి ఇన్ని అన్నప్పుడు వేరు చూపించినప్పటికీ ఇవన్నీ ఎటువంటివి, పలకరించుకుని అన్వయం చేయబడినవి. ఎవరి చేత? నా ఒక్కడి చేత. ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ ది ఓన్లీ మ్యాథమెటిషియన్. పైవన్నీ సమస్యలు కావచ్చు, సమస్యలకి పరిష్కారవేత్త నేను ఎక్కడి అని ఈ పరిష్కారముడు ఇన్ని రూపాల్లో ప్రవర్తిస్తున్నటువంటిది అద్వైతం ఎట్లా చేస్తుంది? అన్నిటినీ ఆవరించి అక్కడ అద్వయం అనేటటువంటిది, అద్వైతం అనేది ఆవరింపబడి ప్రవర్తిస్తుంది, ఆవరించి ప్రవర్తిస్తుంది. దాన్ని ఆవరించి ప్రవర్తిస్తుంది. అద్వైతం యొక్క ఆవరణని నువ్వు తీసేయలేవు. అది తనకు సమాన ఖ్యాతి. నువ్వు వేరేగా అనుకున్నప్పటికీ కూడా దాంతో వికలం చెందుతావు, కానీ అద్వైతంతో వికలం చెందవు. అవునా? ఇంకెట్లా ఉంటుంది? అద్వైతంతో వికలం చెందవు అన్నటువంటిది ప్రవర్తన చేసి ప్రవర్తనలో గుర్తించేటటువంటి చరత. అవునా? అట్లా ఏమవుతుంది? అది ఇంద్ర శబ్దం చేత, పరమేశ్వరి చేత అది ఆత్మ ప్రశంస చేసుకుంటాం. అగ్ని శబ్దం చేత అనాత్మ ఖండన చేస్తుంది. అర్థమవుతుందా? వేదం ఈ అంశం అంటే ఏక అన్న అంశంలో వేదం ఎంత ప్రశంస చేసి, ఎంత విచారణ చేసింది అనుకుందాం, ఏది బోధ చేసింది అనుకుందాం వేదం. అంత వేదం చేసినప్పటికి కూడా ఆ అద్వయాన్న ఏకమని దాన్ని ఎట్లెట్లా ప్రవర్తింపజేస్తుంది? ఆవరించి సృష్టి వస్తుంది. ఎప్పుడైతే వేదం ఏం చేస్తుందో అది ఆవరించి ఈ సృష్టిలో ప్రవర్తిస్తుంది, కానీ అది భిన్నం కాదు. అంటే వేదంలో చెప్పబడింది ఏది భిన్నం కాదు. కనుక ఆ విధంగా ఇట్లా అక్కడ ఈ దోమ శబ్దానికి మళ్ళీ సంవరణ. ఇందాక ఎట్లయితే ఇవన్నీ చెప్పి ఇది ఏ కరెక్షన్ అంటే చెప్పున్నాము, ఇది ఇప్పుడు వేరే విధంగా చెప్పుకుంటే ఇంద్రాగ్ని చరతో వై సఖాయో. ఇంద్రాగ్ని శబ్దానికి ఎట్లాగో ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అవి ప్రవర్తింపబడుతున్నవై, చరత ప్రవర్తింపబడుతున్నవై, సఖాయో సమాన ఖ్యాతిగా ఉన్నటువంటిదై ఏమవుతుంది? ద్వౌ. అవునా? అది ద్వి శబ్దానికి రెండు అని మామూలు ఇందాక అద్వయం అని చెప్తున్నాం. అద్వైతం ఒకటి, తర్వాత ఏడు ధాతువు చేత ప్రాప్తి అని ఏక శబ్దానికి చెప్తున్నాము. అట్లాగే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ద్వి శబ్దము 7వ 6వ ద్విశబ్దము దామ్యతి అనాత్మభ్య ఇది దాంత దముపశమే, దాంతం వయతీది ద్విహు ఉభయ తంతు సంతానే, అనాత్మను అణచివేసడి సాధనను అల్లుకొనుట ద్విలక్షణం. అల్లుకున్నది అన్నాం. ఇంకోటి అక్కడ ద్రు సంవరణి అంటే ఆవరించేస్తుంది. అనాత్మములను అణచివేసుట వేయుట అనేటటువంటిది దమ్ము ఉపశమే ధాతు, అణచివేయుట అని. అణచివేసుకుని దాంతం వయతి, అణచివేయబడిన దాని చేత అల్లుకుంటుంది. ఇప్పుడు ద్వైత అద్వైతాలకి మనం ఎటు చెప్పుకుంటున్నాము? అద్వైతం అంటే చెప్పినాము ద్వైతం కానిది అన్నాం అనుకోండి.
అద్వైతం కానిది అనే పదము ఈ అర్థం చెప్పి ద్వైతం కానిది అన్నాం అనుకోండి. అవునా? ఇది ఏం చేస్తుంది? అనాత్మములను అణచివేసడి అనేది అక్కడ దము ఉపశమే అర్థం తీసుకోవటం లేదు. అనాత్మములు పెరుగుతున్నాయి అక్కడ. అర్థమైందా? ద్వైతము విషయ రూపంలో తీసుకున్నప్పుడు తనను అణిచివేస్తున్నది, తన ప్రవర్తన తనను అణిచివేస్తుంది, తన గుర్తింపును అణిచివేస్తుంది. అయితే ఇప్పుడు ఎట్లా అర్థం వస్తుందంటే, తన గుర్తింపుని అణిచివేసి ప్రవర్తిస్తుంటే తానేం చేస్తున్నాడు? తన నిజ స్వరూపాన్ని అణిచివేసేటట్లుగా ప్రవర్తింపజేస్తూ ఉంటే అది అట్లా కాదు అని చెప్పేది ఏదో అది అద్వైతం. అంటే ద్వైతం అనేది తనకు మారురూపం కాదు. అర్థమైందా? మారురూపం కూడా ఏం చేస్తుందంటే తనకు మారురూపము అన్నటువంటి రూపాన్ని భిన్నత్వాన్ని చూపించి దాన్ని తొలగింప చేసుకునేటటువంటిది అద్వైతం. భయం వచ్చిందనుకోండి, వాడు భయము తనకు ద్వైత రూపం. భయంలో ఉండాలనుకుంటాడా, బయటపడాలనుకుంటాడా? బయటపడాలనుకుంటాడు. అంతే. అంటే ఇప్పుడు ద్వైతం ఏం చేసింది? బంధించిందా? తనకు అది బంధింపబడకుండా ఉండేటటువంటి అద్వయం చేత ఆవరింపబడి ప్రవర్తిస్తున్నదా? అవునా? ఇప్పుడు అట్లాగే ద్వైతంగానే పెట్టుకుని స్వామి నువ్వు అక్కడే నేను ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఏడుస్తూనే ఉంటాడు జీవితం. ఎన్ని జన్మలైనా ఏడుస్తూనే ఉంటాడు ద్వైత భావం చేత. అన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహస్మితి న సవేద. ఇప్పుడు తెలిసినవాడు యథా పశురేవ దేవారం. ఆ దేవతకు వీడు పశువులాగా ఊడి చేయాల్సిన వాడే కానీ తనకేం అందదు. వాక్యాలు ఎటువంటి వాక్యాలు అవి మనకు అనుభవంలో తీయటంలే. ఎంత గొప్ప వ్యక్తి త్యాగరాజు. ఒక ద్వైతం పట్టుకున్నాడు, సంగీతం సమానం చేశాడు. సంగీత జ్ఞానము భక్తి విరా సన్మార్గము కలదే అని రెండు సమానం అన్నాడు. సంగీత జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. దీనికంటే సన్మార్గం ఇంకోటి ఉందా అనుకున్నాడు. రాముడు అక్కడే ఉన్నాడు. ఇదంతా కాదు, నీకు రాముడికి సంధానం మధ్యలో ఈ రెండెందుకు? భక్తి అంటే ఇంకోటి ఏదో అనుకున్నాడు. భక్తి అంటే తన్ను సేవించడానే మాట అర్థం కాలే. పదం అర్థం కానంత వరకు నువ్వు ఎంత భక్తి చేసినప్పటికీ స్వామివారు చెప్పినట్టుగా భక్తి చేయడం ఉంటుందని పాడుండలు చేయటమా? ఎట్లా అనుకున్నావు? నీవు సేవ చేయటం అంటే ఏమనుకున్నావు? పదములన్నీ వాడి కూడా పదముల యొక్క అర్థం తెలుసుకోకుండా పదములు పొందకుంటే. అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవ యోవై బ్రహ్మ న జానాతి అంటే వేదములన్నీ చదివి బ్రహ్మ అది ఎదగడం చేత కాకపోతే ఎదుగుట అంటే ఎవడు తెలియలే. అర్థమవుతుంది. కనుక అద్దీ శబ్దానికి అనాత్మను అణచివేసడి సాధనగా అల్లుకుంటోంది అది. మనం అక్కడ విషయానికి పోయినాడు అనుకోండి, విషయం పోతే అక్కడ ఎట్లా ఉంటుందంటే నన్ను వదిలిపెట్టేసి పో అన్నటువంటి ఆ ఒత్తిడిని అల్లుకుంటుంది అక్కడ. వింటున్నారా లేదా? చాతకాల వాడు ఏం చేస్తాడు? చివరికి ఇంత కిరసనాలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా దీన్ని వదిలించుకోవాలనుకుంటాడు. కిరసనాలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నవాడు దాన్ని వదలడానికి ప్రయత్నం చేసేవాడు కూడా ఆ ప్రయత్నం కూడా అంతగా చేత కాకపోతే భౌతికంగా అనుకునేనా దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడే కానీ ఉండాలి ఎవడం దానిలో. ద్వైతం ఎప్పుడు కూడా తన స్వరూపం కాదు. ద్వైతం తన స్వరూపం కాదు. ఇట్లాగో అట్లాగే దైవాన్ని కూడా ద్వైతంగా పెట్టుకున్నావు అనుకో, దైవాన్ని ద్వైతంగా పెట్టుకున్నప్పుడు కూడా నీకు దైవం కావటం లేదు. అర్థమైందా? నీకు క్రీడనివ్వటంలే, నీ ప్రవర్తనలో క్రీడ లేదు. క్రీడ అనే మాట తనలో తనకు క్రీడ అది రావటంలే. అక్కడ విజిగీష అన్ని వ్యవహార అన్నీ దెబ్బతిన్నాయి. బయట ఎప్పుడు పెట్టుకుని చేసావో
అన్నీ కనిపిస్తాయి, తన సంసారం అంతా కనిపిస్తుంది. బయటగా దేవుణ్ణి చూసావంటే బయట వాళ్ళని అందరు కనిపిస్తారు. తన దగ్గర ఎప్పుడు చూసావో అన్నీ తన స్వరూపంతో పోల్చుకుంటాడు. అన్నీ తన స్వరూపం ఉంటే తన స్వరూపం కంటే వేరేది లేదు, కానీ అన్నీ లేవు. అన్నిటిని ఎటు చూడాలంటే తన స్వరూపంగా చూడు, అది సమాన ఖ్యాతి. ఎటు చూస్తావు? తాను ఎంత సాధనగా అనుకున్నప్పుడు తాను ఎంత కష్టపడి తన స్వరూపాన్ని తీసుకున్నాడో వాడు కూడా అంత కష్టపడితే కానీ వాడు తన స్వరూపాన్ని కాడు. నీ గొప్పతనం అంతా చూపించి వాడి మీద దయ చూపించకపోతే వాడి పాడు చేస్తావు. ఇట్లా అంటే ఇప్పుడు ఈ భాష అంతా విషయాలతో పోల్చుకుని అక్కడేదో వాడికి చూపించి వాడికి దయ చూపించి అన్నీ చూపించాలనుకుంటున్నావు. అంటే ఏ పారమార్థిక లక్షణాలు ఉన్నాయి అన్నీ వాడికి చూపించాలనుకుంటున్నావు. వాడి రూపంలో చూపించి ఈ పారమార్థికం అన్నీ కూడా వాడికి తీసుకెళ్ళి లౌకికంగా చూపించి లౌకికంలో అంటే పరమార్థం లాగేసేట్టుగా ఊపంటే స్వర్గానికి వెళ్ళిపోయేటట్టుగా చేయాలంటే ఈ గుణాలని వాడికి ప్రయోగం చేస్తే అది ఎట్ట ప్రయోగం చేయాలి? అద్వైతంగానే ప్రయోగం చేయాలి. ద్వైతం ముందు ప్రయోగం చేస్తే మోసపోతాడు. లేదా స్టేజ్ మీద పాటలు పాడాడు, లేదా ఏదో ఉపన్యాసం చెప్పాడు, ఏదో గొప్పగా చేశారు. నాటకం వేస్తుంటే ఏదో గొప్పగా నాటకం వేశారు. నాటకం వేస్తే చేశారు, మరి చప్పట్లు కొట్టేశారు. చప్పట్లు వస్తే ఒకసారి ఏదో కాళహస్తి ఆశ్రమంలో స్వామివారి పబ్లిక్గా కూడా ఎవరో పిలుచుకొచ్చాడు. ఆయన పిలుచుకొస్తే ఏం చేస్తాడు, మనం ఏదో చెప్తుంటే ఏదో లెక్క వేసి చెప్తాడట. చిన్నవాడు కూర్చున్నాడు. అయితే ఒక కండిషన్, అతను ఏం చెప్పారో అందరూ చప్పట్లు కొట్టారు అని చెప్పాడు. అప్పుడు అతనికి ఏమొస్తుంది? ఉత్సాహం కలుగుతుంది. ఆ లౌకిక విషయంలో ఉత్సాహం గొప్పతనం విశేషమే ఉంది. మనం సభలు ఎట్లాగే చప్పట్లు కొడితే మీరు ఉత్సాహం అనుకునేట్టుగా ఉంటే వాళ్ళని మోసం చేశారు అనేప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం వేసిందో. వాళ్ళని మోసం చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికేమవుతుంది, లేకపోతే డీలా పడిపోతాడు, అయితే పొంగిపోతాడు. ఈ రెండు ఎప్పుడు కలిగించారో అప్పుడు మీరు మోసం చేశారు అన్నమాట. ఇటువంటి సమాజ ప్రక్రియ ఉండకూడదు. క్రీడ శబ్దానికి చెప్పుకుంటూ అంటే నేను చెప్పామంటే మరి క్రీడ అంటే భక్తితో ఆడుకుంటాడా బుద్ధితో ఆడుకుంటాడా అనేటప్పటికే వాళ్ళకి ఇంత అయింది. అటువంటి ప్రశ్న ఇప్పుడు వేసుకోలే వాళ్ళు. మరి హైదరాబాద్లో 5 క్రీడా రంగాలు ఉన్నాయి. మరి దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఆ క్రీడ ఏం చేస్తుంది? అది క్రీడ అనొచ్చు. అది క్రీడారంగం ఏం చేస్తుంది? ఈర్ష్యాసూయలు కలిగిస్తుంది. 2 పార్టీలు ఆడతారు, అపోజిషన్ వాళ్ళు ఆడుతుంటారు. ఈ వైపు జయిస్తారనుకోండి, ఈ వైపు వాళ్ళందరూ కూడా హిప్ హిప్ అని వాళ్ళు అరుస్తారు. అది వాళ్ళకి అవమానం. వాళ్ళు గెలిస్తే ఇప్పుడు అయ్యో వాళ్ళు గెలిచిపోయారే, అయ్యో వాళ్ళు గెలిచారే ఏడుస్తారు వాళ్ళు. అంతేనా? మరి ఎవరినో ఇంకో దేశం వాళ్ళు పిలుచుకొచ్చి ఇక్కడ చేసినప్పుడు మన దేశం వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కనుక బాగా ఆడారనుకో, మనం ఏం చేస్తాం? మూతులు కూర్చుంటారు అక్కడంతా. మన వాళ్ళకి బాగా ఆడితే చప్పట్లు కొడతారు. వాళ్ళంటే మన వాళ్ళని మనం పోడుతుంటే వాళ్ళు మొహం ముడుచుకుంటారా లేదా? సమానత్వం ఏది? ఇంకా ఈ ఆట ఏది అంటే ఒక ప్రమాణం లేదుగా. ప్రమాణం లేకపోయినప్పటికీ అదేం చూపిస్తుంది? ఈర్ష్య అసూయలు భేదబుద్ధం చూపించి దాంతో మనం కొట్టుకుంటున్నాం అనే మాట చేసినప్పటికీ వాళ్ళు నేను ఈ మాటైనా సరి చేస్తా, వరల్డ్ కప్ విన్నర్ అట్లా. ఆ కప్పు వాడి దగ్గర ఎందుకు కనుక నేను చేయించుకోలేను ఇంట్లో, వాడి చేతిలో ఇస్తే ఘనత అని ఎప్పుడు అనుకున్నావో నువ్వు సావు అంతే. ఆ చావు తెచ్చిన తర్వాత నేను పొందంతా జీవితం అంతా వృధా చేసి మొన్నవాడు చూపించాడు. జీవితం అంతా వృధా అయిందని ఏడిచాడట ఘంటసాల వెంకటేశ్వరరావు.
అంత గొంతు మంచి సంగీతం అంతా ఉన్నప్పటికీ కూడా లేని సినిమాల పనికిరాని వాటికి పాడాడని ఏడిచాడు వచ్చేవాడికి. తెలియగల వాడి కనుక ఇప్పుడు చచ్చిపోయే ముందు ఏడిచాడు అంతవరకు. మరి ఇప్పుడు చచ్చినా కూడా ఏడవాడు. చచ్చిన తర్వాత ఏడిచేట్టు ఉంటుంది. ఇవ్వండి వాడికి ఆదుకునేవాడు ఎవడు. ఇప్పుడు చదువుకి ఏడిస్తే వాడికి విజ్ఞానం అన్నా కలుగుతుంది. కనుక చరత చాలా గొప్ప విశేషం. ప్రవర్తన తీసుకున్న విధంగా సమాన ఖ్యాతిగా ఎట్లా ఉంటుంది? ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన ఏం చేస్తుంది? ద్విలక్షణంగా అనాత్మను ఆవరించి దాన్ని అణచివేసేటటువంటి అల్లికగా ఎట్లా ఉంటుందో, అంటే అనాత్మను అణిచివేసే అల్లిక ఎట్లా ఉంటుందో అట్లాగే ఆత్మను ఆవరించేటట్లుగా, అద్వైతమును ఆవరించేటట్లుగా. అంతేనా? అనాత్మమును అణచివేసేటటువంటి అల్లికగా ఉండటం అంటే ఎట్లాగో ఆత్మభావన చేతనే దాన్ని ఆవరింపజేస్తుంది. నువ్వు భిన్నంతంగా వెళ్ళినప్పుడు కూడా అద్వయ స్వరూపంగా దీన్ని ఆవరిస్తుంది. ఇప్పటికీ అష్టావక్రుడి యొక్క దీనిలో ఒక పాదం చెప్పుకున్నాం. మళ్ళీ వారం ఇంకా చెప్పుకుందాం. ఓం తత్సత్.